ఈరోజు ఓపెన్ అయింది. మన 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 ఇండస్ట్రీ బాహుబలి నుంచి తర్వాత ఈ పుష్ప, ట్రిపుల్ ఆర్, సో ఎలా వెళ్ళిందో, సో పుష్ప కూడా వన్ ఆఫ్ ద గుడ్ మూవీ మన దాంట్లో. సో ఈ పుష్ప 2 ఈరోజే ముహూర్తం దాన్ని స్టార్ట్ అయింది. సో అది పాత పుష్ప ఏదైతే బన్నన్న జనాల్లో ఏమంటారు అవుట్స్లో కూడా అన్ని మన కంట్రీలో ఇండియా మొత్తం ఎలా తగ్గేదిలే అని చెప్పి ఆయన ఎలా ముందుకెళ్ళారో, ఈ పుష్ప 2 కూడా అంతే పెద్ద బ్లాక్ బస్టర్ అండ్ దానికి మించి వాళ్ళు అనుకున్న దానికి మించి వాళ్ళు సక్సెస్ అవ్వాలని. అండ్ పుష్ప 2 మన ఇండియన్ సినిమా పేరు ఒక రేంజ్ తీసుకుని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బన్నన్న అండ్ సుకుమార్ సార్ అండ్ మైత్రి మూవీస్కి, అండ్ ఇలాగే అల్లరి నరేష్ సార్ అన్ని మిగతా సినిమాలు ఈరోజు స్టార్ట్ అయినాయి. సో అన్ని సినిమాలు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి చూడకూడనటువంటి పరిస్థితుల్లో శిక్షించబడాలి. ఈ జానీ మాస్టర్ కేసుకి సంబంధించి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అవ్వచ్చు, ఇండస్ట్రీలో కొంత పెద్ద హీరోల ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ కేసులో వెనక ఉన్నది టాప్ హీరో లేడీ కొరియోగ్రాఫర్కి పాట ఇవ్వటం వల్లనే జానీ మాస్టర్ వద్దు అన్నారు. ఎందుకు వద్దంటున్నారు అని చెప్పి దాన్ని ఇన్ డెప్త్కి వెళ్ళి చూసినప్పుడు ఈ ఇష్యూ అంతా బయటకు వచ్చి కేసు పెట్టించారు మాస్టర్ పైన అనేది ఒక వార్త వినిపిస్తోంది. ఏమో నాకు తెలిసి నేను అల్లు అర్జున్ గారు డైరెక్ట్ ఇందులో ముసుగులో గుద్దులాట అనవసరం. అల్లు అర్జున్ గారు అట్లాంటి స్వభావం ఉంటుందని నేను అనుకోవట్లా. అభియోగాలు ఏవైనా కావచ్చు కానీ జానీ మాస్టర్ ఒక్కలే కాదు కదా, ఇంకా చాలా మంది మాస్టర్లు ఉంటారు. జానీ మాస్టర్ కూడా తనకు ఆఫర్ వచ్చింది అనేది చాలా స్పెక్యులేషన్స్ అమ్మా. ఆఫర్ వస్తే అమ్మాయి ప్రతిభ వచ్చి ఉంటుంది. జానీ మాస్టర్ మీద కేసు పెడతారంటే అల్లు అర్జున్ గారు ఇచ్చేది ఏంటమ్మా? అక్కడ సినిమాకి కావాల్సింది ప్రతిభావంతులైనటువంటి డాన్సర్స్, వారి ద్వారా మంచి డాన్స్ నెంబర్స్, వారి ద్వారా ప్రజలకు మంచి ఆహ్లాదభరితమైనటువంటి సాంగ్ అనేటువంటిది బయటికి రావాలా. కోట్లాది రూపాయలు వెచ్చించి తీసేటువంటి సినిమాలో సుకుమార్ గారో లేకపోతే అల్లు అర్జున్ గారో పనిగట్టుకున్న డాన్స్ మాస్టర్ని అరెస్ట్ చేయించడం అనేటువంటి పని మీద ఉంటారని నేను అనుకోను. ఇందులో రాజకీయ కోణం ఉంటే ఉండొచ్చు. అది ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి బేస్లెస్గా నేనైతే ఎలిగేషన్స్ చేయడానికి ఇష్టపడను. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆయనకి సంబంధించినటువంటి యూనియన్లోనే కొంతమంది ఈయన ఎదుగుదల నచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారనేటువంటిది మాత్రం మంచి వ్యక్తుల దగ్గర నుంచి, క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి నేను వినడం జరిగింది. జానీ మాస్టర్ తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు, ఆయన తీసుకునేటువంటి కొన్ని విషయాల మీద పూర్తి స్థాయిలో నిరాసక్తిగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఏం జరిగింది అనేటువంటి జానీ మాస్టర్ గారు భార్య అయితే ఆవిడ ఆవేదన చెప్తా ఉన్నారు. అల్లు అర్జున్ గారి గురించి కూడా కమెంట్ చేస్తూ ఉన్నారు. నేను కూడా కొంత వారించాను, నేను కూడా చెప్పాను. అటు ఆ అమ్మాయి విక్టిమ్ మీద కూడా మీరు ఎలా పడితే అలా ఇప్పుడేం మాట్లాడద్దమ్మా, ఎన్ని బెయిల్ విషయంలో ఇబ్బంది అవుతే అల్లు అర్జున్ గారు లాంటి ఒక దేశం మొత్తం కూడా గుర్తించదగ్గటువంటి వ్యక్తి అరవింద్ గారి అబ్బాయి గురించి, చిరంజీవి గారి మేనల్లుడి గురించి కూడా అంత స్పీడ్గా వద్దమ్మా. మంచి కుటుంబం, చరణ్ గారు కానీ అర్జున్ గారు కానీ ఒక స్పోర్టు స్పిరిట్తో ముందుకు సాగేటువంటి వ్యక్తులు కాబట్టి అట్లా వద్దని చెప్పడం మన బాధ్యత, వినడం వినకపోవడం వారి వ్యక్తిగత. బట్ ఎక్కువగా ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి కూడా వినిపిస్తున్న ఏకైక లైన్ ఏంటి అంటే రామ్ చరణ్ అంటే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యామిలీ మధ్యలో జరుగుతున్న ఈ ఇష్యూస్లో, ఈగో క్లాషెస్లో జానీ మాస్టర్ బలయ్యాడు. అతని మీద కేసు ఈ ఈగోస్తోనే, ఈ రెండు కుటుంబాల ఈగోస్తో కొనసాగుతుంది అనేది అది ప్రాక్టికల్గా డీకోడ్ చేద్దాం అమ్మా. జానీ మాస్టర్ అనేటువంటి వ్యక్తిని ఇరికించడం వల్ల ఎవరికైనా వచ్చేటువంటి లాభం ఏముంటుంది? జనసేనకు అలైన్ ఉండడం వల్ల, జనసేనకు అలైన్ ఉండడం వల్ల జనసేనలో ఏమైనా కీలకమైన బాధ్యతలు వహిస్తున్నారా? జనసేన ద్వారా ఆయన ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితమైనటువంటి పర్యటనలు చేశారా? ఒక భార్యతో 10 లక్షల ఓట్లు ఆయన ప్రభావితం చేసి అటు ఇటు మార్చేటువంటి స్థాయిలో ఆయన వర్క్ చేసేటువంటి స్పేస్ పోనీ ఆయనకు దొరికిందా? ఒక నెల 2 నెలల పాటు పూర్తిగా చిత్తశుద్ధితో ఆయన పార్టీ కోసం పనిచేసి ఉండొచ్చు. కానీ అలాగని చెప్పి ఆయన్ని టార్గెట్ చేయడం కోసం మెగా కుటుంబాలన్నీ పరిగెట్టు కూర్చుని చాక్పీస్ తీసుకుని స్కెచ్ చేసుకుని ఆయన ఇరికించాల్సిన అవసరం ఉంటాయమ్మా. అవన్నీ ఏదో గట్టి మీద కూర్చున్నటువంటి మాటలు, అవి నిరాధారమైనటువంటి మాటలు, వాళ్ళకి నచ్చినటువంటి విధానంలో వాళ్ళు రాసుకుంటారు తప్ప దాని మీద అసలు అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తికి ఏం అవసరం ఉంటుందమ్మా? వాట్ విల్ హీ గెట్ అవుట్ ఆఫ్ ఇట్? ఆ కుటుంబాలకు మధ్య రైవల్రీ ఎందుకు ఉంటుంది? అని పిచ్చి మాటలు. చాలా దగ్గరగా కుటుంబాలతో ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి నాకు తెలీదా? అసలు ఎప్పుడు చిరంజీవి గారు అసలు అంటే అన్ని పట్టించుకుంటారని కూడా నేను అనుకోను. ఆయన స్థాయిలో ఆయన అల్లు అర్జున్ గారు ఏం చేస్తున్నారు, ఇంకో ఏమైనా సినిమా చేస్తున్నారా, అవునా మన సబ్జెక్ట్ బాగుందా, ఏమైనా వినమంటే ఆయన కథ వినడం వరకు నాకు తెలుసు తప్ప చరణ్ గారు ఏం చేస్తున్నారు, అల్లు అర్జున్ గారు ఏం చేస్తున్నారు ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళ మధ్య పోటీ ఎన్ని ఆలోచనలు ఉండవు. వాళ్ళ స్థాయిలో వాళ్ళ ఆలోచనలు పెద్దగా ఉంటాయి కాబట్టి దేవుడు వాళ్ళకి అంత స్టార్డమ్, అంత పెద్ద జీవితాలు ఇస్తారు. అంత నేరో మైండెడ్గా ఆలోచించే వ్యక్తులుగా వారు ఉండరు. బట్ ఈ వార్త బయటికి రాగానే పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీకి సంబంధించి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయలేదు, జస్ట్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండమన్నారు. ఎందుకంటే అభియోగాన్ని ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ ట్రెమర్స్ అనేటువంటివి పార్టీ రెగ్యులర్ కార్యకలాపాలకి అడ్డు రాకూడదని అనుకుంటారు. షోకాజ్ నోటీస్ ఇచ్చుంటే బాగుండేది, ఆయన వివరం తీసుకుంటే బాగుండేది నేను అనుకున్నాను. అది
వారి పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయం కాబట్టి వారు తీసుకుంటారు. సస్పెండ్ అయితే చేయలేదమ్మా, తప్పు ఇన్ఫర్మేషన్. బట్ ఎంతవరకు సపోర్ట్ ఉండొచ్చు అంటారు? ఆ పార్టీకి ఓపెన్ గా తను సపోర్ట్ చేశారు అండ్ పనిచేశారు, ఎవరైనా సాయం చేస్తారు కదా, ఏదైనా లీగల్ పవన్ అడ్వైస్ కళ్యాణ్ గారి నుంచి కావచ్చు. డిప్యూటీ సీఎం హోదాలో ఆయన చేయగలిగేది ఉంటుందో, పక్క స్టేట్ లో జరిగినటువంటి విషయం కదా, బహుశా బయటకు వచ్చిన తర్వాత ఒకసారి పిలిపించుకుంటారు, మాట్లాడతారు, ఆయన సైడ్ వెర్షన్ ఏంటో కూడా ఆయన వింటారేమో. ఇప్పుడు మన దువ్వాడ శ్రీనివాస్ గారు లాంటి ఇన్సిడెంట్ జరిగింది, ఆయన అంత అంబిగ్విటీలో ఇన్ఛార్జ్ కింద కొనసాగించడం తప్పు అనుకున్నారు. గౌరవనీయులైనటువంటి ప్రతిపక్ష నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, కడప ఎమ్మెల్యే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని ఆ బాధ్యతల్ని తప్పించారు. కానీ మొన్న ఏదో అవసరం మీద 2 రోజులు 3 రోజుల క్రితం పిలిచి అపాయింట్మెంట్ అయితే ఇచ్చారు కదా. సో మన కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఏదైనా ఎలిగేషన్ ఎదుర్కొంటున్నప్పుడు కొంత డిస్టర్బెన్స్ అంతా సెటిల్ డౌన్ అయిన తర్వాత మోరల్ సపోర్ట్ ఇవ్వడం అనేటువంటిది ప్రతి నాయకుడు ప్రజా జీవితంలో చేసేటువంటి ఒక అనివార్య కార్యక్రమం. ఎవరైతే జానీ మాస్టర్ వైఫ్ ఉన్నారో మీతో మాట్లాడినప్పుడు ఆయేషా గారు జానీ మాస్టర్ ఈ కొరియోగ్రాఫర్ తో ఎలాంటి అటాచ్మెంట్ ఉందని మీకు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఎందుకంటే అసలు పెళ్లి చేసుకోలేదు, ఒక కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయిన వ్యక్తి జానీ మాస్టర్ తో క్లోజ్ గా మూవ్ అవుతూ బుర్కా వేసుకోవటము, ఆయనకి ఇష్టంగా ఉండటం అంటే కొంత అనుమానం తావిస్తోంది. అంటే క్లారిటీ ఉందా సుమలత గారికి విషయం? ఇప్పుడు ఇల్లీగల్ రిలేషన్ అయినా లీగల్ రిలేషన్ అయినా ఈరోజు ఎవరు స్వేచ్ఛ వారిది. హైకోర్టు కూడా దాన్ని చట్టరీత్యా నేరంగా సుప్రీంకోర్టు కూడా తీసుకునేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి వారిద్దరికి మధ్య ఏదన్నా ఒక బంధం ఏర్పడి ఉంటే అది వారి ఇరువురు ప్రైవేట్ టైం. ఎవరైనా కూర్చుని దాని జడ్జిమెంట్లుగా మాట్లాడడం అనేటువంటిది మన క్యారెక్టర్ని చూపెడతా తప్ప వాళ్ళ క్యారెక్టర్ని ఏమి డిఫైన్ చేయదు. జానీ మాస్టర్కి సంబంధించి ఆయన ఒక సెలబ్రిటీ మాస్టర్ కాబట్టి ఆయన జీవితం సున్నితమైంది. సో ఆబ్వియస్లీ ఎవరైనా ఏవైనా కమెంట్లు చేసేచ్చు అనుకునేటువంటి మన భావదారిద్రంలో ప్రతి ఒక్కడు ప్రవరాక్రులాగా మాట్లాడతాడు కదా. అవతలోడికి సంబంధించి అందరూ ఏదో సొంత పిల్లలతోనే కాపురాలు చేసేటువంటి ఉత్తముల్లాగా ఇలాంటిది ఇన్సిడెంట్ జరగానే ఎవరికైనా వచ్చి కింద నీతిలే చెప్తా ఉంటారు. వ్యక్తిగత జీవితాలు ఈ మధ్య మరీ దరిద్రం అయిపోయిన సోషల్ మీడియా జమానాలు తప్ప ఆయన వ్యక్తిగత జీవితం ఎవరికైనా వచ్చేదేంటి సచ్చేదేంటి అమ్మ. ఆయన ఒకరితో తిరుగుతాడు, 100 మంది తిరుగుతాడు, ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ భార్య కంప్లైంట్ అవ్వాలి, లేదా ఇలాగ ఎవరికైనా అమ్మాయి కడుపులో వెళ్ళిపోతే ఆ పిల్ల బయటకు వచ్చి కంప్లైంట్ అవ్వాలి. ఇవన్నీ ఏంటంటే ఆదర్శాలు బాగా వల్లించడం, జియో టెక్నాలజీ ఎక్కువ వచ్చేసి ఇంటర్నెట్ ఫ్రీ అయిపోయిన తర్వాత జానీ మాస్టర్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఎవరితో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తీసుకున్నాను అనుకో, ఎంతమంది అమ్మాయిలు బ్లాంక్ మెసేజ్లు పెడతారో మనకు తెలుస్తుంది. సలహా తేలిక కదమ్మా, చెప్తా ఉంటారు దిక్కుమాల సలహా అన్ని దాంట్లో ఉన్నాయి. ఇంకా సెలబ్రిటీ పబ్లిక్ ఫిగర్ ఒకటి అయ్యాడు అనుకో అమ్మ, ఇంకా ఆడు ఖచ్చితంగా ప్రవరాక్యులాగే ఉండాలి అన్నది వీడి తీర్మానం. ఈడు ఉండడు, ఆడు ఉండాలని చెప్తాను. నీకు అంత ఆదర్శవంతంగా నువ్వు అనుసరించేవాడు ఉండాలి అనుకుంటే నువ్వు ఉండి చూపించు. ఇప్పుడు ఇలా సెలబ్రిటీ ఎందుకు అవుతారు? వాళ్ళ ప్రతిభతో అవుతారు, వాళ్ళు ఏదైనా రిస్క్ తీసుకుంటూ అవుతారు. వాళ్ళ ప్రతిభతో మనల్ని అలరించారు అంతే. అంతేగాని వాళ్ళ క్యారెక్టర్ కాండాక్ట్ ఇంటికాడ తలదించితే ఆఫీస్ కాడ ఎత్తరు, ఆఫీస్ కాడ దించితే ఇంటికాడ ఎత్తరు అని చెప్పాలి. మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు కదా. ఏ కామనమ్మా, సొసైటీలో ఎవరి జీవితాలు ఆడు చూసుకోడు కదమ్మా. ఆడ జీవితాల్లో ఉన్న దరిద్రాలన్నింటినీ కూడా తప్పించుకోవడం కోసం ఎవడో ఒకటి మీద ఏదో నింద ఎత్త ఉండాలి. సెల్ ఫోన్ ఓపెన్ చేస్తారు, పొద్దున్న జీవితం నేను సాధించినప్పుడు ఓకే జానీ మాస్టర్ విషయంలో ఇది చాలా తప్పు, ఇలాంటి వాళ్ళు ఉరి తీయాలంటాడు. మన కర్మ అంతే, ఏం చేస్తాం, దౌర్భాగ్యం, దరిద్రం. ఇండస్ట్రీతో చాలా క్లోజ్ గా ఉంటారు దిలీప్ గారు, మీరు చాలా మందిని చూసుంటారు పరిచయస్తులు. మొన్న రీసెంట్ గా కూడా మీరు న్యూస్ మేకర్ రాస్తారు ఇష్యూలో లావణ్య. సో ఈ ఇష్యూ ఎలా ఉండాలి? చాలా సెన్సిటివ్ ఇష్యూస్ తెర మీద సీసీటీవీ పెట్టుకుని బతకాలం. ఇంకా అలాంటి సీసీటీవీలో పెట్టుకుని ఎవరితో మనం మారుతున్నాడు 1 minute అని చెప్పి సెల్ఫీ తీసుకుని మారుతూ ఉండాలి. ఇప్పుడు మీరు బయటకి వెళ్ళి దిలీప్ చేట్టుకున్నాడు అన్నారు, ఏం చేస్తాం? ఆవిడ కెమెరా ఉంది, నేను ఆవిడకి దూరంగానే కూర్చొని చెప్పాలి. సొసైటీ అది కన్నా కొద్ది గుర్తింపు పొందాలన్నా ఎవరితో మాడకూడదు. ఆడు ఒపీనియన్ అది. నువ్వు ఎలాంటి వాడు అనుకోలేదు అన్న, లావణ్య కేసు చేస్తావు అనుకోలేదు, మరి ఏం చేస్తావు అనుకున్నారా? అంటే ఇది దరిద్రం, దౌర్భాగ్యం ఇది. ఇప్పుడు డాక్టర్కి వెళ్ళి చెప్తాడంటే ఎవడో సలహా, సరే మీరు హెచ్ఐవి పేషెంట్లని ట్రీట్ చేయకూడదు, క్యాన్సర్ పేషెంట్లు చేయకూడదు, అలాగే పోతున్నాడు పోనివ్వాలి, ఎంతో తప్పుడు పని చేసేలా గారు. అది అసలు ఒక డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దంటే నీ బుర్రలో ఉన్న పురుగులాగే అవతలోడు బతకాలనుకున్నటువంటి దౌర్భాగ్యం నుంచి. సమాజంలో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏమీ లేవు. ఇంకొకరిని హాని చేయకుండా నీ బతుకు నువ్వు ఎలా బతికినా అది బతికే. కాదు ఎవరికాడు చెప్పే తీర్మానాలు తీర్పులు ఏంటంటే ఆడు అనుసరించాలని ఇంకోటి అనుసరించాలని చెప్తాడు. జానీ మాస్టర్ విషయంలో జరుగుతుంది ఏంటి? రాజకీయ పరంగా అతను జనసేన పార్టీతో తిరిగాడు, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి పోను వైసీపీ వాళ్ళు ఏదైనా తిడుతున్నారంటే అర్థం ఉంటుంది. న్యూట్రల్ ముసుగులో ఉన్నాడు కూడా ఏం జరిగింది పాపం అని రాసేవాడు కమెంట్ కనపట్లేదు నాకు. ఖచ్చితంగా లవ్ జిహాద్ పేరు మీద జరిగినటువంటి దుర్మార్గానికి జానీ మాస్టర్ నడి రోడ్డు మీద ఉరి తీయాలి. ఎవడు చూసి వచ్చాడు లవ్ జిహాద్? అక్కడ ఆ అమ్మాయి తప్పంట్లా, ఈయన తప్పంట్లా. అరే వెయిట్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంది అబ్బాయి. ఆ అమ్మాయి కంప్లైంట్ పెట్టింది, ఇది జస్ట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇంకా పిల్ల 164లో ఏం చెప్పింది, ఏం ఎవిడెన్స్ ఇచ్చింది, పోలీసు వాళ్ళు ఏం కలెక్ట్ చేసుకున్నారు. నేను లావణ్య విషయంలో కూడా అదే చెప్పా. లావణ్య మస్తాన్ సైతం మాడిందండి, లావణ్య ఇంకోటి. ఒరే 100 మందితో మాట్లాడితే ఆ క్యారెక్టర్ నచ్చపోతే మ్యారేజ్ డిజాల్వ్ చేసుకోవడం ఒక ప్రాసెస్ ఉంది. ఒకవేళ మ్యారేజ్ జరగలేదు, లివింగ్ అనుకో, 493 మేము పెట్టిన సెక్షన్ క్వాష్కి వెళ్ళబోయాడా, యాంటిసిపేటరీ బెయిల్కి ఎందుకు వచ్చాడని అడిగాం. సెక్షన్ ఏంటో తెలియదు, ప్రాసెస్ ఏంటో తెలియదు. ఛార్జ్ షీట్ వచ్చింది కదా ఈ అబ్బాయికి అగెనెస్ట్గా అంటే కూడా ఆ రోజు కూడా అంతే.
రాయించింది లావణ్య కావాలని అక్కడ ఉన్న పోలీసు ఎవరు రాయించేస్తారమ్మా అంటే ఆడి పట్టుకున్న కుక్కకి 3 కాళ్ళు 4వ కాళ్ళు ఉందంటే ఒప్పుకోడు. ఇప్పుడు దానికి మనం ఎవరిని ఏం చేయగలుగుతాం? జానీ మాస్టర్ని హిందూ మతం, నేను పొద్దున్న లేస్తే శివారాధనలో ఉంటా, నా హిందూ మతం నా వ్యక్తిగతం, నా మతం ఎవరికంటే సుప్రీమసీ కాదు ఎవరికంటే తక్కువ కాదు అనుకున్నాడు, గొడవలే లేవు. సుప్రీమసీ చూపించాలనుకున్నాను అనుకో, జానీ మాస్టర్ ముస్లిం కాబట్టి ఖచ్చితంగా లవ్ జిహాద్ యాంగిల్ ఉంటుంది, నేను కూడా ప్రమోట్ చేయాలి. ఇంకా ఇవన్నీ స్పెక్యులేషన్స్ అమ్మా. ఈ మాటలు ఏవి కూడా అతని కేసుని ప్రభావం చెయ్యవు. అతని కేసు విషయంలో అతను నిర్దోషాన్ని తేల్చాల్సింది కోర్టే. కోర్టులో సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ చూసేదాకా అతను ఆరోపించబడ్డటువంటి వ్యక్తే నిందితుడు కాదు. నిందారోపణకి నిందితత్వానికి చాలా తేడా ఉంటుంది. నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది. హీఈస్ జస్ట్ అన్ అక్యూజ్డ్ అండ్ టిల్ ప్రూవెన్ గిల్టీ హీఈస్ ఇన్నోసెంట్. అలాగా అమ్మాయికి ఏదైనా బాధ ఉంటే నిజంగా అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటాం. ఆ అమ్మాయి తరపున కూడా ఖచ్చితంగా ఏదైనా సాయం కోరినప్పుడు నిలబడాలనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, హేతుబద్ధంగా ఉండాలని కోరుకుంటాం. ఎవరెవరో ప్రొవొకేషన్లో ఆ పిల్ల కేసు పెట్టినా ఆ పిల్ల తప్పు చేసినట్టే. నిజంగా ఈ మాస్టర్తో 5 ఏళ్ల పాటు మంచి పాజిటివ్ నోట్లోనే జరుగుండొచ్చు సంభాషణ కానీ స్నేహం కానీ. అయితే ఇక్కడ పాయింట్ అలా నేను నిన్నటి నుంచి అన్ని మీడియాలో చెప్తున్నా, పోక్సో మాత్రమే పాయింట్. ఆ అమ్మాయి ఏ 17 ఏళ్ళలో 16 ఉన్నప్పుడు కలిసిందనేటువంటి విషయం వస్తే ఆ అమ్మాయి ఎంత ఇష్టపూర్వకంగా ఇతనితో ఉన్నప్పటికీ ఇతని కేసులో నుంచి బయటపడడం కష్టం. ఎందుకంటే కూడా 500 రూపాయలు అయ్యాను, మంచి వాడి కాళ్ళు లేకపోతే కిడ్నీలు ఖరాబ్ చేస్తా. ఇప్పుడు ఈయన కూడా ఏం చేసిందంటే ఇట్లనే వచ్చిండు బయటికి. వచ్చిండు బాగానే చేస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాడు, 1,00,000 రూపాయలు 100 రూపాయలు కట్టలు తీస్తున్నాడు, ఎందుకంటే పెద్దగా ఉంటాయి కాబట్టి పెట్టుకొని ఆయన చేసే ఒక్క వీడియో చాలామందికి ఆసరా ఇస్తుంది. అరే హర్ష సాయి నా దగ్గరకు వస్తాడేమో. ఇంకోటి కూడా మన తెలుగు జనాలు ఏంటంటే కష్టపడటం చేత కాదు, ఉత్తగా కావాలి, సొమ్ము ఉత్తగా రావాలి. ఉత్తగా యాడ్ నుంచి వస్తుంది, ఉత్తగా వస్తుందా? ఉత్తగా వచ్చిన సొమ్ము నిలుతుందా? నిలవదు, దేనికో దానికి పోతుంది. ఇక ఒక వీడియో పెట్టగానే ఆ వీడియో కింద మొత్తం కామెంట్లు పెట్టడం, ఏమని, హర్ష సాయి గారు ప్లీజ్ అండి నాకు బాగలే. మంచి గుణోడు పెట్టుడే, మంచికి చెడు పెట్టుడే. మంచి ఎంత ఉందో చెడు అంతే ఉంటుంది. రైట్ మాస్టర్. అంటే ఈ మధ్యలో ఈ బెట్టింగ్ యాప్లో ముఖ్యంగా ప్రధానంగా మనకి వినిపిస్తున్న పేరు హర్ష సాయి. హర్ష సాయితో పాటు కొంతమంది యూట్యూబర్ల పేరు కూడా బాగా వినిపిస్తుంది. అందులో ముఖ్యంగా హర్ష సాయి పేరు అయితే వినిపిస్తుంది. అసలు వాస్తవంగా ఏంటి అంటే తను కూడా నోట్స్ పైసల కట్టతో కూడా వెళ్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అవన్నీ నిజమైన నోట్లా అంటే? ఇంకొక డౌట్ ఏంటంటే ఈ మధ్యలో కొంతమంది పైసలు ఎగరేయడం కానీ, చాలా పైసలు ఇట్లా కింద వేసుకొని నేను గేమ్ ఆడుతుంది పైసలు వస్తున్నాయి ఇంకెందుకు లేదని చెప్పి కూడా కొన్ని వీడియోస్ మనం చూస్తున్నాం. అవన్నీ వాస్తవంగా నిజమైన నోట్లా లేకుంటే ఏంది అంటే? ఇంకోటి కూడా అనుకుంటారు ఏంటంటే అమెజాన్లో 100 రూపాయలు పెడితే ఒక నోట్ల కట్ట వస్తుంది, దానితో ఎంత ఇలా చేస్తున్నారని చెప్పి అంటున్నారు. మరి ఏంది మరి వాస్తవంగా అసలు ఏంటి ఆ స్టోరీ? ముందుగా ఏంటంటే తెలంగాణ పోలీస్ వారికి నా యొక్క విన్నపం అండ్ తెలియజేస్తున్నా. సైబర్ క్రైమ్లో ఉన్నాయి పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు బెట్టింగ్ యాప్ వల్ల చాలామంది ఏదేదో చేసుకుంటున్నారు, లేకపోతే ఇక్కడి నుంచి పారిపోతున్నారు, చాలా చికాకులు చేసుకుంటున్నారు, దానికి మత్తుకు కూడా బానిస అవుతున్నారు. కారణం ఈ బెట్టింగ్ యాప్సే. ప్రజెంట్ ఏంటంటే మీరు ముంబై కానీ ఛత్తీస్గఢ్లో ఎక్కడైనా చూడండి, బెట్టింగ్ యాప్ ఎవరు ప్రమోషన్ చేసినా విత్ సెకండ్లో అరెస్ట్ కూడా ఎలా ఉంటుంది తెలుసా? పోలీస్ స్టేషన్ బయట బట్టలు ఇప్పి కూర్చోబెట్టి వాళ్ళని తీసుకొని సోషల్ మీడియాలో పెట్టడం బయట. మరి ఇక్కడ కొంచెం ప్లీజ్ సార్ అర్థం చేసుకొని ఎవడు బెట్టింగ్ యాప్ చేసినా ఫస్ట్ డైరెక్ట్ అరెస్ట్ చేయండి. ఎందుకంటే బెట్టింగ్ యాప్ వల్ల మీకు తెలియదు, జూదం అనేది చాలా డేంజరు. దీని ప్రకారంగా వస్తే హర్ష సాయి గారు ఫస్ట్లో ఎట్లా అంటే 3-4 బెట్టింగ్ ప్రమోషన్స్ చేశాడు. బెట్టింగ్ ప్రమోషన్ చేశాడు. ఆయనకు కూడా కంపల్సరీ పెద్ద పెద్ద గ్రూప్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద సోషల్ మీడియా ఉంది. నాకు హర్ష సాయి గురించి నచ్చకపోవడం కారణం ఏంటంటే లెఫ్ట్ పక్క రైట్ పక్క మాస్కులు పెట్టుకోవటమే నచ్చదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎన్నో చేసిన, ఎక్కడ కూడా చెప్పలే. 15 సంవత్సరాల క్రితమే మా ఇంటి దగ్గర ఒక శివుడి గుడికి సౌండ్ సిస్టమ్ ఇప్పించిన, కొన్ని మజీతులకి సౌండ్ సిస్టాలు ఇప్పించిన, కొన్ని ఎన్నో చేసిన. కానీ అప్పుడు ఏంటంటే సోషల్ మీడియా లేదు చెప్పుకోవాలంటే. ఇప్పుడు నా త్యాగమే లవ్ మ్యారేజ్కి అంక చేసిన, నా లైఫే లవ్ మ్యారేజ్ చేసుకోవాలని, ఒక పేదవాళ్ళ అమ్మాయికి లైఫ్ ఇవ్వాలి, ఒక మంచి చేయాలని. కానీ హర్ష సాయి గారు ఏంటంటే ఇటుపక్క మాస్క్ పెట్టుకోవటం వల్ల నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడో ఒకళ్ళకి ఒక 100 రూపాయలు కట్టలు పట్టుకుంటాడు. అవి నిజమే కట్టలు. మరి ఆయన ఇచ్చేది కూడా మన తెలుగు వాళ్ళకి ఇయ్యడు, ఎక్కడో బయట ఛత్తీస్గఢ్ అటు ఇటు పోతుంటాడు. ఇప్పుడు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అంటే ఇప్పుడు ఆయన ఫేమస్ అయిపోయిండు, యూట్యూబ్ ఛానల్లో వాటిలో ఇట్లా డబ్బులు వస్తున్నాయి. కానీ
మన తెలుగు జనం ఏంటంటే చాలామంది కూడా ఇంకా ఫ్రీగా వస్తాయి, ఇంకా ఫ్రీగా వస్తాయి, ఇంకా ఫ్రీగా వస్తాయి. ఫ్రీగా ఎందుకు వస్తాయి? అవునా కదా? 10 లక్షలు వడ్డీకి ఇస్తే కూడా వాడు రేపు ఇస్తాడా లేదని గ్యారంటీ లేదు. ఇప్పుడు డబ్బులు తీసుకున్నాడు కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏమంటారు, ఇచ్చినప్పుడు తీసుకోవా, వాడి దగ్గర లేకనే తీసుకున్నాడు, ఎందుకు ఇచ్చినాను అనే రోజులు. అట్లాంటి ఏరేవాడు ఎందుకు ఇస్తాడు ఉత్తగా? అవునా కదా? 500 నుంచి 5,000 వరకు ఇచ్చేటోడే నిజం. 5 లక్షలు ఇస్తాడు, 10 లక్షలు ఇస్తాడు అనేది ఫేక్. 500 నుంచి 5,000 ఒకరోజు నైట్ సిట్టింగ్ కాదు, అర్ధగంట సిట్టింగ్ కూర్చుంటే పెద్ద బార్ షాప్లో 5,000 అయిపోతాయి. ఎవడైనా వీడియో పర్పస్ కోసం 500 నుంచి 5,000 ఇస్తాడు. వాడు ఎంత పెద్ద స్టార్ అయినా కానీ. ఒకవేళ పెద్ద సినిమా స్టార్లు ఏమన్నా లక్షలు కోట్లు ఇస్తే వాళ్ళకి గ్రేటు. వీళ్ళని చూసి కింద కామెంట్లు పెడతారు నెంబర్లు, మా అమ్మాయి పెళ్లి చేయాలి సార్, నాకు కాల్ ఖరాబ్ అయింది సార్, నాకు అది పోయిందని. హర్షసాయికి తగ్గట్టు మోసగాళ్ళు తయారయ్యారు. హర్షసాయికి తగ్గట్టు మోసగాళ్ళు ఎట్లా తయారయ్యారంటే, నువ్వు కింద ఇచ్చిన నెంబర్లతోటి వాళ్ళకు గ్రూప్ పెట్టుకుంటారు. ఏం గ్రూపు? బ్రాడ్కాస్ట్ గ్రూప్. పేరు బ్రాడ్కాస్ట్ గ్రూప్ పెట్టుకొని ఇలా మోసాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఈ పిల్లగాడు ఉన్నాడు. ఓకే. ఈ పిల్లగాడికి ఏమైంది? కాళ్ళు 2 కాళ్ళు మొత్తం పడిపోయినాయి, మెదడు ఖరాబ్ అయిపోయింది. ఈ పిల్లగాడుల భార్య ఏం చేస్తుంది? హర్షసాయి పెట్టిన వీడియో చూస్తుంది. అమ్మో మా ఆయనకి హర్షసాయి హెల్ప్ చేస్తాడు, బాగుంటుంది అని చెప్పి స్టార్ట్ అవుతుంది. ఓకే. కింద కామెంట్ పెడుతుంది నెంబరు. ఆ నెంబర్కి లింక్ వస్తుంది. ఓకే. లింక్ ఏం లింకు? ఇదివరకు ఫేస్బుక్లో దీనికి ఒక బ్యాచ్ ఉండేది, చాటింగ్ లింకులు. అట్లా లింక్ ఓపెన్ చేయగానే వీడియో కాల్ ఇలా వస్తుంది. వచ్చిందా వీడియో కాల్? ఇక్కడ వీడియో కాల్లో మాట్లాడింది ఎవరు? ఒక చిన్న పిల్ల. ఈ అమ్మాయికి పెళ్లి చేయాల. ఓకే. తర్వాత సెకండ్ వీడియో కాల్, దండం పెట్టింది. ఏముంది ఫోటో? సెకండ్ వీడియో కాల్లో కూడా అలాగే నవ్వుతుండో, అదే డ్రెస్, అదే కటింగు. థర్డ్ వీడియోలో 3వ రోజు సేమ్ అదే వీడియో కాల్, సేమ్ అదే అమ్మాయి మారింది, సేమ్ ఇదే. ఇక 5వ రోజు వీడియో కాల్. 5వ రోజు వీడియో కాల్ వచ్చింది. 5వ రోజు వీడియో కాల్ ఏమొచ్చింది? హర్షసాయి వీడియో కాల్ ఏమంటాడు? హాయ్ అండి, నేను హర్షసాయిని, మీకు ఏం కావాలి, ఏం హెల్ప్ కావాలి? కథం కట్టు. సెకండ్ రోజు కూడా హాయ్ అండి, నేను హర్షసాయిని, మీకు ఏం కావాలి, హెల్ప్ కావాలి, కట్టు. హాయ్ అండి, నేను హర్షసాయిని, మీకు ఎంత హెల్ప్ కావాలి, కట్టు. ఒకటే బిట్టు, ఒకటే క్లిప్పు, అదే డ్రెస్సు, నవ్వుతూ ఉంటారు అంతే. వీడియో కెమెరాకి ఇలా ఉంటారు సెల్లు, దీంట్లో వీడియో ప్లే అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారు? అమ్మో నాతో హర్షసాయి మాట్లాడిన జీవితం ధన్యమైంది అనగానే మన కింద చాటింగ్లో, సార్ మా అమ్మాయి పెళ్లి చేయాలి సార్, నాకు ఒక 5 లక్షలు కావాలి సార్, నాకు ఖాళీ ఇరిగింది సార్, నాకు 10 లక్షలు కావాలి సార్, నేను నెల రోజుల నుంచి మంచాలు లేను సార్, నాకు ఒక 2 లక్షలు కావాలి. పంపించగానే ఎమ్మటే వీళ్ళకి దొరికింది. ఇక తర్వాత నెక్స్ట్ డే కూడా మళ్ళీ హర్షసాయి కథం. ఇక్కడ వీళ్ళకి ఏముంటుంది? ఇక బులక్ అంటుంటుంది అనమాట. ఎవరికైనా ఉంటుంది, అమ్మో నాకు హర్షసాయి కోట్లు ఇస్తుండే, లక్షలు ఇస్తుండని. ఎమ్మంటే వాడేం చేస్తాడో, దొరికిందని సందని చెప్పి చాటింగే, లేకపోతే వాడికి వాయిస్ మెసేజ్ పెడతాడు. అమ్మ మీకు 7 లక్షలు అడిగినరు, 7 లక్షలకి ఇప్పుడు నేను GST కట్టాలా, GST ఎంత కట్టాలి? 7 లక్షలకి 14,000 కట్టాలా. మీరు 14,000 సెండ్ చేయగానే మీకు GST పంపిస్తా అంటాడు. ఇగో మీకు డబ్బులు లెక్కేస్తాను అని చెప్పేసి డబ్బులు లెక్కేసే వీడియో, అది కూడా డబ్బులు లెక్కేసే వీడియో, అందుకు అన్నీ ఉన్నాయి. కట్టలు లెక్కేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్, మోసబొమ్మకండి. కట్టలు లెక్కేసిండా? కట్టలు లెక్కేయగానే కట్టలు లెక్కేసిండు. ఇక బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుతున్నాం, మీకు పంపించడానికే GST కట్టాలి ఇక్కడ అనగానే 15,000 కట్టేస్తారు. 15,000 కొట్టేస్తారన్నమాట. 15,000 ఎట్లా కొట్టేస్తారు? SBI బ్యాంక్ అకౌంట్ ఇస్తాడు, ఫోన్ నెంబర్ పోకపోతే మొత్తం SBI బ్యాంక్ అకౌంటే. ఇట్లా మొత్తం టోటల్ పంపిస్తారు. ఇట్లా 14,000 రూపాయలు 2 సార్లు ట్రాన్స్ఫర్ చేసింది. ఇది ఎవరు మొత్తం చేసేది? హర్షసాయి పేరు మీద జరిగే మోసం. ఇట్లా 75,000 మోసం పోయింది. ఒకటే అమ్మాయి 75,000 మోసపోయింది. ఒక అమ్మాయి 54,000 మోసపోయింది. ఒక అమ్మాయి విజయవాడలో 4 లక్షలు మోసపోయింది. ఒక అతను కాలు లేదు పాపం, మొత్తం కాలు కొట్టేసిర్రు, ఆయన 1,25,000 మోసపోయిండు. ఒక ఆమె డైరెక్టు విజయవాడలో ఉంటుంది, మొత్తం డైరెక్ట్ ఆమె చచ్చిపోవటానికి, ఇక చచ్చిపోవటం ఆమెకు ఆధారం ఏం లేదనమాట. ఒక పేపర్లో రాసి మీకు కట్టు చదవస్తుందిగా, చదవండి, తెలుగులో చదవండి. నన్ను మోసం చేశాడు రాజాసింగ ఆయన నెంబర్ 957 క్లారిటీ లేదు.
ఓకే 7,500 కొట్టింది, 7,500 కొట్టింది. ఆమె ఏం చూసి మోసపోయింది? వాడి ఫోటో, ఇక వాడితో చాటింగ్ చేసిన ఫోటో. ఇది నాకు ఫేస్బుక్లో కామెంట్ పెట్టిన కామెంట్లు. ఓకే ఓకే. ఎట్లా అంటే ఎవరైనా ఆయన హర్షసాయి గారు ఏం చేస్తుండంటే వారానికో నెలకో ఒకరికి హెల్ప్ చేస్తుండు. ఆ హెల్ప్ పేరు మీద ఎంతమంది మోసపోతారు అంటే ఇప్పుడు హర్షసాయి గారు ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నాడో చూస్తారు, కానీ ఆయన మీద ఎలిగేషన్ అవుతుందని చూస్తాడు. చాలా చాలా టీవీలలో చెప్తున్నారు హర్షసాయి పేరు పోతుంది. నేను ఇప్పుడు ట్రెండింగ్ ఎందుకు కొట్లాడుతున్నా అంటే హర్షసాయి గారు ఎక్కడున్నా ఈ తప్పులు నేను చేయట్లేదు, దీనికి నాకు సంబంధం లేదు అని ఒక వీడియో ఎందుకు పెట్టాలి కదా. ఇప్పుడు వాటికి వీటికి నాకు సంబంధం లేదు, ఎవరు అడిగినా మీరు పేరు చెప్తే ఫోటోలు చూపిస్తే వీడియోలు ఇవ్వద్దు, డబ్బులు ఇవ్వద్దు, మీకు ఏదైనా అవసరం ఉంటే నేనే వచ్చి మీ దగ్గరికి మిమ్మల్ని చూస్తా, మీరు వీడియోలు పెట్టుకోండి చాలు సోషల్ మీడియాలో, నేనే మీ దగ్గరికి వస్తారు ఎందుకు చెప్పట్లే. ఆయన 50 ఇచ్చేది ₹1,00,000, మోసపోయేది లక్షలు ఎందుకు బయటికి రావట్లేదు నేను అడుగుతున్నా. కరెక్టా కదా? ఇప్పుడు జనాలకి నేను గివ్ అవేసి ఇస్తున్నా కాబట్టి నాకు రోజు సార్ హర్షసాయి గారి పేరు మీద మోసపోయినా. నేను రీసెంట్గా ఇన్స్టాలో ఒక వీడియో పెట్టా, ఒకటే రోజులో 1M పోయింది. దాని కింద మొత్తం కామెంట్లు మొత్తం వీళ్ళే, సార్ నన్ను మోసం చేసిండు, సార్ నన్ను మోసం చేసిండు, సార్. ఇప్పుడు ఇదివరకు మీరు బ్యాడ్ కామెంట్లు నటన స్టార్ వాళ్ళు చదివేది అడిగేది, అరే నేను అన్నాడు అది అన్నాడు. ఇప్పుడు చదవండి అన్ని హర్షసాయి మీదే ఉంటాయి. నన్ను హర్షసాయి పేరుతో మోసం, హర్షసాయితో పేరుతో మోసం అని. ఇది ఎందుకు తెలవట్లే ఆయనకే అంటున్నాను నేను. తెలవాలి కదా, తెలుసుకోవాలి కదా. మరి మెగాస్టార్ చిరంజీవి మీద మోసం చేయట్లేదు, పవన్ కళ్యాణ్ గారి మీద మోసం చేయట్లేదు, అల్లు అర్జున్ గారి మీద మోసం చేయట్లేదు. నాకు తెలిసి ఇది చేయించేది హర్షసాయి గారే అనుకుంటున్నా. ఓకే, అంటే దీని వెనకాల కారణం హర్షసాయి మరి పెట్టాలి కదా వీడియో. అంటే పెట్టకుంటే హర్షసాయి చేసినట్టే. మరి అవును, ఇప్పుడు అక్కడెక్కడో పిల్లగాడికి కాళ్ళు లేవు, అక్కడెక్కడో పిల్లగాడికి స్థలం ఇప్పించాలని తెలుసుకుంటాను, కానీ సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది ఎందుకు చూసుకోవట్లే? వాళ్ళ అమ్మ పంపియదా, నాన్న పంపినా, ఫ్రెండ్ పంపినా, పక్కన ఇద్దరు మాస్క్ గాలు పంపిరా, లేదా ఎవరు పంపిరా ఆయనకి? ఇది ఎందుకు బయటకు తీసుకురావట్లేదు? ఒక వీడియో పెట్టొచ్చు కదా, వీడియో పెట్టడం వల్ల మంచిదే కదా, నీ వల్ల 10 మంది అయితే లాస్ అవుతారు కదా, ఆ లాస్ అయిన వాళ్ళకి చెప్పాలి కదా. అది నేను అడిగేది. అంటే హర్షసాయి అన్ని చేపిస్తానని చెప్పి మీరు అంటారు. మన పెట్టకపోతే అంతే అవుతుంది. ఇప్పుడు నేను ఇప్పటికి 15 వీడియోలు పెట్టినా, ఒక్కొక్క వీడియో 10 లక్షలు, 5 లక్షలు, 7 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు పోతుంది. కంపల్సరీ చూస్తారు కదా. ఇప్పుడు ఎవడన్నా ఒకటి చూడాల్సిందేగా. నాకు 2,70,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఆ 2,70,000 ఫాలోవర్లో ఎక్కడున్న దూరం వాళ్ళ ఇంటి పక్కనోడు, అక్క పక్కనోడు, ఈ పక్కనోడు, డ్రైవరో లేదా వాటర్ బాయో ఎవడో ఒకడు ఉండడా? చూడ్డా కానీ ఎందుకు స్పందించట్లేదు? స్పందించకపోతే ఆయన చేసిందని అనుకుంటున్నాం మేము. ఓకే, అంటే తను ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల కొన్ని కోట్లు సంపాదించిండు, అంటే దానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా. అంటే ఒక బెట్టింగ్ కి కొన్ని 19 కోట్లు 20 కోట్లు తీసుకుంటాడు. 19 కోట్లు 20 కోట్లు ఏం కాదు కానీ లక్షలలో తీసుకుంటాడు. ఎందుకంటే లక్షలు తీసుకుంటాడు అంటే ఇప్పుడు ఆయనకి మొత్తం ఎంలో ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి లక్షలలో తీసుకుంటూ ఆయన ఏంటంటే ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ని బయటికి తీయట్లే. అప్పుడు ఏదో కొంచెం ఫేమ్ అయిన తర్వాత 1M ఫాలోవర్స్ ఉన్నారో చేసిండు. ఇప్పుడు ఫేస్బుక్లో కానీ ఆయన ఎక్కువ ఏం చేస్తాడంటే క్రికెట్ బెట్టింగు, ఈ మామూలుగా బయట తెలియని బెట్టింగ్స్ చాలా ఉన్నాయి, వాటిలలో చేస్తున్నాడు. సరే ఏమైనా చేసుకొని జనాలకు మంచిగానే చేయని అబ్బా, మంచిగానే చేయకపోని ఆయన పేరు వల్ల జనాలు మోసపోతుర్రు, దానివల్ల ఏమంటావు? ఓకే, అంటే ఇప్పుడు మీరు కొట్లాడేది కేవలం హర్షసాయి అనే ఒక వ్యక్తి వల్ల. ఒక మంచి చేస్తే 100 చెడు అవుతున్నాయి, 100 చెడు అవుతున్నావు. నువ్వు 50,000 ఇస్తే ఇక్కడ లక్షలు పోతున్నాయి కదా. ఇప్పుడు లక్షలు పోతున్నాయి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చింది ఒక ఆమె, ఏడ్చింది, నువ్వు హర్షసాయి అంటుంది. మరి ఇప్పుడు తగలదా? ఇప్పుడు అమ్మాయికి 75,000 రూపాయలు పోయినాయి అంటే వాళ్ళ పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు ఎవరు ఇవ్వాలి? వాడు ఇప్పటికి కూడా వీడియో కాల్ మాట్లాడుతున్నాడు, డబ్బులు తీసుకున్నాడు. మరి హర్షసాయి ఎందుకు స్పందించట్లే, ఎందుకు వీడియో పెట్టట్లే? ఒక ప్రెస్ మీట్ ఇవ్వమను. అవునా కదా? అమ్మకి ఆకలి అర్థమైంది, నొప్పి అర్థమైంది, అంత అర్థమవుతుంది. ఆయన అమ్మలాంటోడే కదా, మరి ఆయన ఎందుకు అర్థం చేసుకొని జనాలను పట్టించుకోవట్లే అంటే ఇది ఆయనే చేస్తున్నాడని అర్థం. నమస్తే అండి, నేను మీ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట్, హైదరాబాద్. సో మన అందరం కూడా లాస్ట్ 1 day 2 days నుంచి న్యూస్లో చూస్తున్నాం, మన రజనీకాంత్ గారికి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఆయన ఆరోగ్యం పైన చాలా అపోహలన్నీ వస్తూ ఉన్నాయి. సో బేసికల్లీ నిజాలు ఏంటివి, దాంట్లో అసలు తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవడం అందరికి కూడా మంచిది. ఇది ఒక అవేర్నెస్ లాగా తీసుకోవచ్చు అందరూ కూడా, అంటే ఒక స్పెసిఫిక్ డిసీజ్కి అవేర్నెస్ లాగా కన్సిడర్ చేయొచ్చు. బేసికల్లీ రజనీకాంత్ గారికి స్టంట్లు పడ్డాయి అనేది అందరూ న్యూస్లో చూస్తూ ఉంది. బట్ ఏంటి ఆ స్టంట్ అనేది తెలుసుకోవడం కూడా మంచిది అందరికి కూడా. ఇది ఒక హెల్త్ అవేర్నెస్ లాగా కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను. సో బేసికలీ రజనీకాంత్ గారు అడ్మిట్ అయింది, కండిషన్ ఏంటంటే అయోటిక్ అన్యూరిజం అంటాం, అంటే అబ్డామినల్ అయోటిక్ అన్యూరిజంతో అడ్మిట్ అయ్యారన్నమాట. అసలు ఈ అబ్డామినల్ అయోటిక్ అన్యూరిజం అంటే ఏంటి అని తెలుసుకునే ముందర ఇప్పుడు మనం ఇక్కడ హార్ట్ ఉంది. సో మనం ఇక్కడ హార్ట్ చూడొచ్చు. మన హార్ట్ అనేది 4 గదులు ఉంటాయి. ఈ గదుల నుంచి మనకు లెఫ్ట్ సైడ్ కింద గది నుంచి, సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఐ విల్ షో యూ.
ఇది లెఫ్ట్ సైడ్ కింద గది నుంచి ఇక్కడ మనకి బాడీకి బ్లడ్ సప్లై చేసే బిగ్ వెజల్ ఉంటుంది, దీన్ని అయోటా అంటామన్నమాట. సో ఈ అయోటా ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇట్లా కిందికి బాడీలో వెళ్తుంది. సో ఇక్కడ పైకి వచ్చేదాన్ని అంటే ఈ భాగంలో ఉన్నదాన్ని థొరాసిక్ అయోటా అంటాం, మన ఇక్కడ నుంచి కిందికి వచ్చేదాన్ని అబ్డామినల్ అయోటా అంటాం అనమాట. సో ఈ అబ్డామినల్ అయోటాలోనే తనకి ప్రాబ్లం ఉందన్నమాట. సో ఏంటి అన్యూరిజం అంటే మన ట్యూబ్ లాగా ఉంటుంది ఏది అయోటా అనేది, ఈ ట్యూబ్ అనేది ఇలా ఉబ్బడం వల్ల వచ్చేదాన్ని మనం అన్యూరిజం అంటాం అనమాట. సో ఇది స్పెసిఫిక్ మెజర్మెంట్ అనేది ఉంటుంది మనకి ఎంత సైజ్, మనకి యూజువల్లీ అరౌండ్ 2.5 సెంటీమీటర్స్ వరకు నార్మల్ అనమాట మన బాడీలో. దానికంటే పెద్దగా ఉంటే అది ఫోకల్ డైలటేషన్, అంటే మొత్తం ఉబ్బదు, ఒక భాగంలో అయోటా ఒక భాగంలో ఉబ్బుతుంది, దాన్ని అన్యూరిజం అంటాం. సో మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, మీకు చూపిస్తాను ఈ అన్యూరిజం అనేది కూడా. సో ఇది మన హార్ట్, ఈ బ్లడ్ వెజల్ ఏదైతే కనిపిస్తుందో ఇది అయోటా, ఇదంతా మనకి క్లియర్ కనిపిస్తుంది, మన గుండె నుంచి ఇలా బ్లడ్ ఫ్లో అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఇది నిదానంగా ఇక్కడ కింద ఒక భాగం మాత్రం ఉబ్బుతా ఉందన్నమాట. సో మీరు మళ్ళీ కూడా ఐ కెన్ షో యూ క్లియర్లీ. సో ఇది మన దిస్ థింగ్. సో ఇది అన్యూరిజం. దీనివల్ల వచ్చే డేంజర్ ఏంటంటే ఇది ఎప్పుడైతే సైజ్ మోర్ దెన్ 5.5 సెంటీమీటర్స్ పెరిగిపోతుందో సడన్గా రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే పగిలిపోయే ఛాన్స్. పగిలిపోతే ఏమవుతుంది, మెయిన్ బ్లడ్ వెజల్ బాడీకి సప్లై చేసే ఉబ్బినేది పగిలిపోతే బ్లడ్ అంతా కూడా ఎక్కడైతే పక్కన చేరిపోయి సడన్గా బీపీ పడిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ హాస్పిటల్కి రాకముందే ఇలాంటి వాళ్ళు ఒకవేళ పర్ఫరేషన్ అంటాం దాన్ని, ఆ పర్ఫరేషన్ జరిగితే రప్చర్ ఆర్ పర్ఫరేషన్ జరిగితే హాస్పిటల్ రాకముందే 30-40% మంది చనిపోతారు. ఓకే, హాస్పిటల్కి వచ్చినా కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు కూడా 30-40% మంది చనిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఇది సిగ్నిఫికెన్స్. ఇది ఎవరిలో వస్తుంది ఎక్కువగా అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఈ కండిషన్ వచ్చే అవకాశం ఉంటుంది, పర్టికులర్లీ మోర్ దెన్ 60 ఇయర్స్ నుంచి ఏజ్ పెరిగే కొద్దీ ఇలా అన్యూరిజమ్స్ అనేది మన అయోటాలో డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే కాకుండా పర్టికులర్లీ మేల్స్లో ఎక్కువగా ఉంటుంది. దెన్ బీపీ ఉన్న వాళ్ళు, పర్టికులర్లీ మోర్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే స్మోకింగ్ ఎక్కువ చేసిన వాళ్ళలో, ఈ యాక్టివ్ స్మోకర్స్ పర్టికులర్లీ వాళ్ళలో ఈ అబ్డామినల్ అయోటిక్ అన్యూరిజం అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉండొచ్చు. రెండోది కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళలో ఉండొచ్చు. ఫ్యామిలీ హిస్టరీ ఇంతకుముందు ఎవరికన్నా ఫ్యామిలీ పరంగా ఎవరికన్నా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళలో ఎక్కువ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో ఇది ఎలాంటి సిమ్టమ్స్ని కాజ్ చేస్తుందంటే అది ఉబ్బుతా రావడం వల్ల పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది, అబ్డామినల్ పెయిన్, లేదా అదేమైనా పగిలినప్పుడు ఈ పెయిన్ అనేది నడుముల నొప్పి కానీ, లాయిన్ పెయిన్స్, బ్యాక్ సైడ్ పెయిన్ కానీ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో దిస్ ఈజ్ మోస్ట్ లైఫ్ థ్రెటనింగ్. ఇది యూజువల్గా సామాన్యంగా బయటపడదు, అంటే స్క్రీనింగ్ ఏదైనా వేరే టెస్ట్లో అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ వేరే కండిషన్స్ కోసం చేసినప్పుడు బయటపడుతుంది యూజువల్గా. కొందరిలో మాత్రమే ఇది ఇలా సిమ్టమ్స్తో ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో సిగ్నిఫికెంట్ పెయిన్ ఉన్నప్పుడు ఇలా బయటపడే అవకాశం ఉంటుంది. ఇది ఎలా కనుక్కోవచ్చు అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా కనుక్కోవచ్చు. క్లియర్గా దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే సిటీ స్కాన్, కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ సిటీ స్కాన్ చేస్తే మనకు క్లియర్గా ఎంత సైజ్ ఉంది ఏంటి అనేది మనకి క్లియర్గా ఈ అబ్డామినల్ అయోటిక్ అన్యూరిజం అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో యూజువల్గా ఇది పగిలిన తర్వాత లైఫ్ థ్రెటనింగ్ కాబట్టి ఎప్పుడైతే డిటెక్ట్ చేస్తామో అప్పుడే దాన్ని ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో యూజువల్గా సిమ్టమ్స్ లేకుండా కూడా ఇది మోర్ దెన్ 5.5 సెంటీమీటర్స్ కంటే సైజు ఉంటే ఇది సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీంట్లో ట్రీట్మెంట్ మోడాలిటీస్ 2 రకాలు ఉంటాయి. ఒకటి ఓపెన్ సర్జరీ చేసుకోవచ్చు, లేదా రెండోది ఎండోవాస్కులర్ సర్జరీ అంటాం, అంటే టెవార్ ఆర్ ఇవార్ అంటాం, అంటే ట్రాన్స్కెథటర్ ఎండోవాస్కులర్ అయోటిక్ రిపేర్, ఎండోవాస్కులర్ అయోటిక్ రిపేర్ అంటాం అనమాట. సో అది కూడా మీకు చూపిస్తాను ఎలా చేస్తారనేది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఎక్కడైతే అన్యూరిజంతో మన ఫీమేల్ అంటే ఫిమరల్ ఆర్టరీ అంటాం, ఇక్కడ నుంచి చిన్న ట్యూబ్ పంపించేసి ట్యూబ్ ద్వారా ఇక్కడికి పంపించేసి ఎక్కడైతే అన్యూరిజం ఉందో అక్కడికి తీసుకెళ్ళి మనం ఒక స్టంట్ గ్రాఫ్ట్ అనేది పెడతాం. మీరు క్లియర్గా చూడొచ్చు, ఒక ట్యూబ్ లాంటిది స్టంట్ గ్రాఫ్ట్ అని పెడతాం. ఈ స్టంట్ గ్రాఫ్ట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో అనేది దీని ద్వారానే జరుగుతుంది. ఇక్కడ ఏదైతే బయట అన్యూరిజం అనేది ఉందో అది స్లోగా ష్రింక్ అయిపోతుంది అనమాట. ష్రింక్ అయ్యి ఈ ట్యూబ్లో నుంచి బ్లడ్ అనేది బయటికి రాదనమాట. రానప్పుడు అది పగిలే అవకాశం ఉండదు, స్లోగా ఇది మొత్తం ష్రింక్ అయిపోయి హీల్ అయిపోతుంది అనమాట. సో బ్లడ్ ఫ్లో అనేదంతా ఈ ట్యూబ్ ద్వారా జరుగుతుంది. సో దీన్ని ట్రాన్స్కెథర్ అంటే ఓపెన్ సర్జరీ అవసరం లేకుండానే మన తొడలో నుంచి ఫిమరల్ ఆర్టరీ నుంచి అని తీసుకొని అక్కడి నుంచే దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లడ్ ఫ్లో అంతా కూడా దీని ద్వారా అవుతుంది, ఈ బయటికి అనేది రాదనమాట. సో ఇది మనకి సేఫ్ ట్రీట్మెంట్ ఉండే అవకాశం ఉంది. సో మనకి సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి కూడా వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇది ఇక్కడ చూపించిన ఎగ్జాంపుల్ థొరాసిక్ అన్యూరిజం అంట. మనం ఇంతకుముందు చూసినట్టు అబ్డామినల్ అయోటిక్ అన్యూరిజం అనేది డెవలప్ అయ్యింది తనకి, ఆ పెయిన్తో ప్రజెంట్ అయ్యారు. అది మనకు అల్ట్రాసౌండ్ సిటీ స్కాన్ ద్వారా కనుక్కోబడి దానికి ట్రాన్స్కెథటర్ ఎండోవాస్కులర్ రిపేర్ అంటే అయోటిక్ స్టంట్ గ్రాఫ్ట్ అనేది పెట్టి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో మనకి న్యూస్ బులెటిన్లో కూడా చూసాము, వారి ఆరోగ్యం అంతా కూడా మంచిగా ఉంది. సో వారి త్వరలో కోరుకోవాలని అందరం కూడా అభిమానులందరూ కూడా ఆశిస్తున్నాము. నమస్తే అండి. సో ఇది ఒక అవేర్నెస్, అంటే మోర్ దెన్ 60-65 ఇయర్స్ ఉండి
పర్టికులర్లీ ఎవరైతే యాక్టివ్ స్మోకింగ్ చేస్తున్నారో లేదా బీపీ ఎక్కువ ఉండి అబ్డామినల్ పెయిన్ ఇట్లాంటి ఫ్రీక్వెంట్గా వస్తున్నా లేదంటే ఫ్యామిలీ హిస్టరీలో ఇలాంటివి అవకాశం ఉన్నా కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా వాళ్ళు కంపల్సరీ స్క్రీనింగ్ అంటాం. అంటే మనకి ఏదన్నా ఉందా అనే 60-65 ఇయర్స్ దాటితే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ కానివ్వండి ఇది చేయించుకుంటే మంచిదన్నమాట. సో ఆ విధంగా మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా మనం ముందుగానే డిటెక్ట్ చేసి ఆ సివియర్ కాంప్లికేషన్స్ నుంచి మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యాజ్ పర్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద ఆనరబుల్ కోర్ట్ ఫుల్ కోర్ట్ జడ్జ్మెంట్ ఉంది. అది ఏంటంటే హాలిడేస్ నాడు మనకు డెమాలిషన్ ప్రాసెస్ అనేది చేయొద్దు. ఇంకోటి ఏంటంటే బిఫోర్ సన్ రైజ్ ఆఫ్టర్ సన్సెట్ అనేది ఎలాంటి డెమాలిషన్ అండర్టేకింగ్ చేయొద్దని క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది హైకోర్టు. దాన్ని వైలేట్ అయ్యారు. సెకండ్ థింగ్, దీన్ని గవర్నమెంట్ ల్యాండ్లో మీరు ఎంక్రోచ్ చేశారని తహసీల్దార్ గారి వాదన. యాక్చువల్గా వితౌట్ డిమార్కేషన్ ఆఫ్ ద government land, they have entered into the petitioner's premises and demolished the property on 2/3/2024. Okay. Certain property, certain extent was demolished. Immediately, we approached the court. Court has granted not to interfere without due process of law. దాన్ని వైలేట్ చేసుకుంటూ in spite of receiving the order on 4/3/2024. Okay. Violated the orders and 7/3 and 23/2024 she has demolished again. Okay. And she has put some holes on the slab. Immediately we have filed a contempt against her. The contempt is pending before the honorable court. తర్వాత ఈ కంటెంప్ట్ తర్వాత సబ్సిక్వెంట్ డేట్లో ఏం చేశారంటే దే హ్యావ్ గివెన్ ఏ లెటర్ టు ద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ టు డిస్కనెక్ట్ ద పవర్ వితౌట్ ఇష్యూయింగ్ నోటీస్ సేయింగ్ దట్ వీ విల్ డెమాలిష్. ఏఈ గారికి ఏం రాశారంటే వీ విల్ డెమాలిష్ దిస్ ప్రాపర్టీ అని రాశారు. దట్ హ్యాస్ బీన్ క్వశ్చన్ బిఫోర్ ద కోర్ట్. కోర్ట్ హ్యాస్ గ్రాంటెడ్ the suspension of the order. Immediately directed the AE to restore the power. Accordingly, they have restored the power. Then on 2nd September, they came to the site saying that they have threatened the petitioner that Hydra has instructed them to demolish the property. We will demolish it and chepparu. Then immediately we have moved a writ petition before the honorable court. Honorable court in the hearing వచ్చినప్పుడు the Hydra council has given an undertaking that as per GO 9 we have never visited this property. It is not under our inspection. So far we have not inspected the property and moreover if at all if we want to done any demolition we will follow the guidelines GOMS 99 of issued to the Hydra. As per the rules only we will do it and chepparu. Adi that case was closed on this direction. Saying that your MRO and the Hydra they have to follow the due process of law. Then all of a sudden 20th September 2024 they have issued a speaking order saying that we have not submitted any explanation and section 6 of encroachment act kinda notice ichar eviction ku 48 hours that has been served to the petitioner at 6:30 p.m. on 21/9. That is Saturday. And Sunday morning 7:30 they have demolished the entire the property up to ground level. They are not even given a chance. Moreover, encroachment anna చెప్తున్నారు కదా, encroachment కింద మనకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. ఓన్లీ 2nd April 2024 notice which was served to the petitioner on 14/4/2024. That is Sunday. Immediately Monday we have requested them to give the 15 days time. And we have submitted an explanation on 18/4/2024. That is before the honorable court we have filed all the documents that she has not passed any order. In spite of all this order violating the orders, she has passed a speaking order giving a 24 hours. Within 13 hours she has demolished the property. ఓకే సార్, హైడ్రాకి అంటే హాలిడేస్ లో కూర్చోద్దు, సండే రోజు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు అనేది ముందు నుంచి ఉండిందా? హైడ్రా ఫామ్ అయిన తర్వాత దానికి అంతకు ముందే there is a judgment of full court of this honorable court. మనకు మన కోర్ట్ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారమే సండే హాలిడేస్ పబ్లిక్ హాలిడేస్ లా దే షుడ్ నాట్ డెమాలిష్.
సుప్రీంకోర్టులో కూడా ఉంది. యాక్చువల్గా సుప్రీంకోర్టు కూడా ఇచ్చేది. ఓకే మళ్ళీ బిఫోర్ సన్ రైజ్ ఆఫ్టర్ సన్ సెట్ ఎలాంటి డెమాలిషన్ అండర్టేకింగ్ చేయదు. ఇన్ వైలేషన్ ఆఫ్ ద ఆర్డర్స్ ఆఫ్ ద కోర్ట్ సో మోటో కంటెంప్ట్ ఆల్సో ద కోర్ట్ కెన్ టేక్ అగైన్స్ ద హైడ్రా కమిషనర్. ఓకే. సో ఇప్పుడు ఇన్ని డెవలప్మెంట్స్ పిటిషనర్ నుంచి ఉన్నప్పుడు హైడ్రా నుంచి రంగనాథ్ గారి రియాక్షన్ ఏంటి సార్? కోర్టులో వారి సంభాషణ ఎట్లా ఉంది? రంగనాథన్ గారిని ఎక్స్ప్లెనేషన్ అడిగారు కోర్టు వారు, జడ్జి గారు మనకు ఎక్స్ప్లెనేషన్ అడిగారు. వై యు ఆర్ డెమాలిషన్ ఆన్ సండే, ఇజ్ ఇట్ ఇన్ వైలేషన్ టు ద ఆర్డర్స్ ఆఫ్ ద కోర్ట్ అని అంటే ఆయన ముందు తటపడాయించారు, కొంతసేపు ఏం మాట్లాడలేదు, తర్వాత ఎస్ దట్ ఈస్ రాంగ్ అని అన్నారు. ఓకే ఓకే సార్, అంటే అన్ని కూడా రంగనాథ్ గారికి తెలిసే జరుగుతాయంటారా డెమాలిషన్స్? ఎందుకంటే చాలా బృందాలతోని కూడుకున్న హైడ్రా విభాగము నోటీసులు అందుకొని 1 by 1 ఆర్డర్లీ వాళ్ళు కూలుస్తున్న డెమాలిషన్ చేస్తున్నారు అనేది. అబ్సల్యూట్లీ. ఇప్పుడు హైడ్రా they are taking the leading to the team. Okay. They are demolishing. Here is a case, మా కేసులో నేను సపోజ్ చెప్తున్నాను. యాక్చువల్గా హైడ్రా అగైన్స్ట్ ఆర్డర్ ఉంది, కోర్ట్ ఆర్డర్ ఉంది. వాళ్ళు దే ఆర్ గివెన్ అండర్టేకింగ్ దట్ దే విల్ ఫాలో ద ప్రొసీజర్. వేర్ ఈస్ ద బిఫోర్ డెమాలిషింగ్ ఈజ్ ఇట్ నాట్ దేర్ డ్యూటీ టు వెరిఫై ద ఎంటైర్ కోర్ట్ ఆర్డర్స్ కదా? దే ఆర్ నాట్ ఈవెన్ వెరిఫైడ్. ఒకటే అడిగారు కోర్టు వారు, మీకు మనకు చార్మినార్ ఎంఆర్ఓ గారు మీరు డెమాలిషన్ హైకోర్టును డెమాలిషన్ చేయాలి, మిషనరీ ప్రొవైడ్ చేస్తే చేయమంటే చేస్తారా అని అడిగారు. అది దానికి లేదన్నారు. లేదన్నప్పుడు ఇది ఎట్లా చేశారు మీరు వితౌట్ వెరిఫైయింగ్ డాక్యుమెంట్స్, హౌ యు ఆర్ డెమాలిష్ ద ప్రాపర్టీ? He says that I have not verified the documents. Without verifying how you are done అని అడిగారు. Based on the we have not done, the MRO has done, we have provided the machinery అని అన్నారు. That is not correct. There is a order from this honorable court saying that you have to follow the procedure. They have not even followed any procedure in my case. ఎంటైర్ ఇష్యూలో ఇక్కడ తహసీల్దార్ గారి మిస్టేక్ ఉందంటారా? హైడ్రా నుంచి రంగనాథ్ గారి ఇద్దరిది ఉన్నది. మిస్కమ్యూనికేషన్ ఏమైనా జరిగిందా? మిస్కమ్యూనికేషన్ అని నేను అనుకోవడం లేదు. హైడ్రానే ఇన్స్టిగేట్ చేసి ఎంఆర్ఓ తోటి చేయించిందని నేను అనుకుంటున్నా, నా ఉద్దేశంలో. ఎందుకంటే హైడ్రాక్ అగెనిస్ట్ కేసు వేసాం మేము. హైడ్రా కేసు కోర్టు వారి దృష్టికి వచ్చింది, అది డిస్పోజ్ చేసింది, వాళ్ళకి తెలుసు. తర్వాత ఈ బిఫోర్ డెమాలిషింగ్ ద ప్రాపర్టీ వెదర్ ప్రాపర్ ఆర్డర్స్ పాస్డ్ ఆర్ నాట్ అనేది వాళ్ళు వెరిఫై చేయాలి కదా. ఈజ్ ఇట్ నాట్ దేర్ డ్యూటీ బిఫోర్ టేకింగ్ ద స్టెప్స్? మళ్ళీ యాజ్ ఎ స్టేట్ మీరు దొంగతనంగా చేసినట్టు ఇట్లా సండే రోజు ఏంటి కదా? మీరు స్టేట్ వై దే హావ్ ఫియర్డ్ అబౌట్ ద కోర్ట్స్ కదా? మేము కోర్టుకు వస్తామనే కదా ఇది హౌస్ మోషన్ మూవ్ చేస్తాము. అందు గురించి సండే దే హావ్ అండర్టేకెన్ ద డెమాలిషన్. సో ఇప్పుడు మీ క్లయింట్ కి సంబంధించి రియాక్షన్ ఏంటి సార్? ఎందుకు అని అంటే మా క్లయింట్ యాక్చువల్లీ లిటరలీ ఈస్ క్రైడ్ ఆన్ Sunday 22nd. He asked me to move the lunch house motion. I told him that it is not possible because 7:30 they have started the demolition. And at least 10:30 they will take up the matter. By the time this demolition will be, entire process will over. అందు గురించి నేను ఏం చేయలేకపోయినా యాక్చువల్ హౌస్ మోషన్ కూడా మూవ్ చేయలేని పరిస్థితి ఏర్పడ్డది. అదర్వైజ్ ఇస్ అ ఫిట్ కేస్. యాక్చువల్గా ఈ కేసులో ఎలాంటి డెమాలిషన్ చేయొద్దు మా కేసులో. ఇది హాస్పిటల్ హాజ్ given a position also they have taken. They are running the hospital. Kids hospital running చేస్తున్నారు. There is a more than 100 outpatients ఉన్నారు దాంట్లో. రోజు అవుట్ పేషెంట్స్ మినిమం 100 ఉంటారు. ఇన్ పేషెంట్స్ 2-3 దే ఆర్ జాయినింగ్. అది మనకు ప్రాపర్ గా పర్మిషన్ తీసుకున్నారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి దాంట్లో మనకు హాస్పిటల్ రన్ చేసడానికి. 7/6/2024 నుంచి ఆక్యుపై చేశారు. రంగనాథన్ గారు ఏమని చెప్పారు, మీకు ఆక్యుపేషన్ లో ఏదైతే ఉందో వి విల్ నాట్ డెమాలిష్ అని చెప్పారు. బట్ వాట్ హ్యాపెన్ టు మై కేస్? He has occupied the building. దట్టు సార్ ఒక హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే ఇక్కడ స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావచ్చు, అక్కడ ఉన్న మెడికల్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్స్ అనేక విభాగాల యొక్క సమ్మేళనంతో ఆ హాస్పిటల్ ఫైర్, వాటర్, అలాగే మన పవర్ కి సంబంధించి అనేక డిపార్ట్మెంట్స్ కదా. నోటబుల్ ఇలాంటి చిల్లర మాటలు రావు. ఒక నాగార్జున గురించి మాట్లాడిన మాట ప్రత్యేకించి బాగా ఆ చిల్లర బతుకులు అలవాటు పడిన వాళ్ళకే ఆ మాటలు. స్టేట్మెంట్
ఇవ్వడమే కాకుండా దగ్గరుండి మామ పంపుతున్న విషయం, అదే చెప్తా, ఆ ఇష్యూనే చెప్తా. ఆ మాట దగ్గరుండి మామ పంపుతున్నాడు, అది వెళ్ళక విడాకులు తీసుకునేది ఇంకా హీనమైన మాట. అదే చెప్తా, అర్థం కాదు. బుద్ధి జ్ఞానం కడుపుకు అన్నం తినే మాటలు కాబోయి అది. ఆ మాట మాట్లాడటం ఆడపిల్ల, మళ్ళీ ఆడజన్మ ఎత్తింది, ఆడజన్మ ఎత్తి ఇలా మరో ఆడదాని గురించి ఇలా మాట్లాడటం, తన గురించి ఒక మాట ఏదో ఎవరో ట్వీట్ చేస్తే అది కేటీఆర్ మనుషులు అని చెప్పి అపోహతోటి, ఆధారాలు దానికి అపోహపడితే ఏదో మాట్లాడేసింది. ఇవాళ ఏ మొహం పెట్టుకుని నువ్వు ఆ ఆడపిల్ల మీద అంటున్నావు అంటే? సార్ అంటే సడన్ గా ఇప్పుడు చూడండి, ఆవిడ అధికారంలోకి చాలా మనకి దగ్గరగా 4-5 months అవుతుంది దగ్గరగా. అయితే ఇన్ని రోజులు లేని ఈ హైడ్రా ఇది అయిన తర్వాత ఇది పెట్టడం, దీనికి ఏమైనా లింక్ అంటారా? 100% లింక్ అమ్మా. ఇది హైడ్రా మీద ప్రజలు చాలా కోపంతో, ఆగ్రహంతో ఉన్నారు. కనపడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ఏ మినిస్టర్ అయినా వెళితే కనపడితే జుట్టు లాగి తన్నే పరిస్థితిలో ఉన్నారు. దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఇప్పుడు వీళ్ళకి ఏమైపోయిందంటే, అక్కడ ఆంధ్రలో కానీ ఇక్కడ కానీ వీళ్ళకి ఏమైపోయిందంటే, వీళ్ళు ప్రజలను డైవర్ట్ చేయడానికి సినిమా వాళ్ళని వాడుకుంటాం, సినిమా వాళ్ళ మీద ట్రోల్ చేయటం, తద్వారా ప్రజలు సినిమా వాళ్ళు కానీ మళ్ళీ క్రేజ్ ఉంటుంది కదా, ప్రజల మైండ్ అంతా డైవర్ట్ అయిపోతుంది. ఇది మొదలైపోయింది. ఆయన శిష్యుడే కదా, ఆయన అక్కడ చేస్తారా, ఆ శిష్యుడే ఇక్కడ డ్రామా. ఇది కేవలం హైడ్రా మీద ప్రజలకు ఉన్న ఆగ్రహాన్ని బలిపించడానికి, దాన్ని అలా వేడి తగ్గించడానికి ఇలాంటిది ఒక డ్రామా. ఈ డ్రామాలో వాళ్ళతో అనుకున్నారు కానీ వాళ్ళకే ఎదుర్కొంటుంది. ఎందుకంటే మాట్లాడటంలో ఈ కల్చర్లెస్, మీనింగ్లెస్, రూత్లెస్, ఇడియాటిక్ స్టేట్మెంట్ వల్ల ఈ అమ్మాయి ఒక ఆడది అంటానికి కూడా అనర్హులు. ఇప్పుడు ఆడవాళ్ళందరూ, ఈ సమాజంలో ఉన్న ఆడవాళ్ళందరూ ఆ అమ్మాయిని వేరే చూపాలి. ఒక ఆడపిల్ల ఎట్లా అంటావు నువ్వు, సినిమా నీకు నువ్వు ఆడదానివి కదా అంటే నిన్ను అలాగే చేశారా మీ వాళ్ళు, అడగచ్చుగా ఏమా, నేను అందుకని నువ్వు చెప్తున్నావా అని అడిగితే ఎక్కడ పెట్టుకుంటున్న మొహం? బుద్ధి ఉండాలి కదా. ఒక నాగార్జున స్థాయి ఏంటి, నాగార్జున స్టేటస్ ఏంటి, ఆ ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ 50 సంవత్సరాలుగా అయింది ఈ దేశంలో. బాబు నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకున్నావు, ఎవరి దగ్గర పంచం చేరుతూ నీకు పదవి కూర్చి వాళ్ళకి ప్రజలు నిరాజనలో 50 ఏళ్ళుగా నిరాజన పడుతున్న ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ నువ్వు ఇంత హీనంగా మాట్లాడతావా నీకు రాజకీయాల కోసం? అన్ని అబద్ధాలు. ఏది కేటీఆర్ అట అందరికి డ్రగ్స్ అలవాటు చేస్తారు. నువ్వు ఎప్పుడు తొంగి చూసావా? ఇళ్లలో తొంగి చూడటం, తెరచాటు నుంచి చూడటం, కిటికీల నుంచి తొంగి చూడటం, ఈ దౌర్భాగ్య అలవాట్లు ఉన్నాయా నీకు? తొంగి చూసావా నీకు తెలియటానికి? ఏం చూసావు? లేకపోతే రహస్య కెమెరా పెట్టి ఏమైనా చెప్పు, ఒక్కటి చెప్పు, ఇదిగో నీకు ఫలానా వాడికి అలవాటు చేశాడు, ఆయన నాతోటి ఇలా చెప్పాడు, ఇదిగో నా దగ్గర వీడియోస్ చూపించు, దమ్ముంటే చూపించు. సిగ్గులేని మాటలు, లాజిక్ గాలి మాటలు మాట్లాడటం కాదు. ఆయన వల్ల ఇంకోటి కూడా ఉంది, నాగార్జున వల్ల భయపడిపోయి అమ్మాయిలందరూ, హీరోయిన్లందరూ పెళ్లి చేసుకుంటున్నారు. ఏ హీరోయిన్ చెప్పిందమ్మా నీ దగ్గరికి వచ్చి? నీ దగ్గర ఏ హీరోయిన్ వాపోయింది? ఎవరిని ఓదార్చావు నువ్వు? పిలు, మా హీరోయిన్లను మీ దగ్గరికి రారు. మా హీరోయిన్లకి అలాంటి సమస్యలు ఉంటే మా దగ్గర చెప్పుకుంటారు, మా ఇండస్ట్రీలో చెప్పుకుంటారు, మా ఇండస్ట్రీలో పెద్దలకు చెప్పుకుంటారు, మా ఇండస్ట్రీ మనం సమర్థించుకుంటాం, మేము కావాల్సిన న్యాయం చేయాల్సింది చేసుకుంటాం. మీ దగ్గరికి మీ దగ్గులుబజ్జి రాజకీయాల దగ్గరికి వచ్చి మేము చెప్పుకోం. మా ఇండస్ట్రీ ఎప్పుడు రాదు మీ దగ్గరికి. మీరు వస్తారు, మీరు మమ్మల్ని తిడతారు, మమ్మల్ని వాడుకుంటారు, మళ్ళీ తర్వాత ఎలక్షన్ వచ్చేప్పుడు డబ్బుల కోసం జోలేదు పట్టుకు వస్తారు. మీరు బెగ్గింగ్ బోల్తో వస్తారు మీరు మా దగ్గరికి, సినిమా వాళ్ళ దగ్గరికి, మాకు ఎలక్షన్ ఫండ్స్ ఇవ్వండి కానప్పుడు మమ్మల్ని వాడుకుని తిట్టుకుంటే మీది డబుల్ స్టాండర్డ్ మీది. మేము అలా కాదు, ఎప్పుడు మీ దగ్గర రాము. మా ఇండస్ట్రీకి కావాల్సిన మెయిన్ ట్యాక్సులకి అలాంటి అయితే మా ఛాంబర్ వెళ్తుంది. మా పర్సనల్ విషయాలకి ఏనాడు ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి మా ఇండస్ట్రీ రాదు. మా రాజకీయ నాయకులు మీరు లాక్కుంటారు, మేము రాము. మేము ఎందుకంటే మీరు ఒక క్యారెక్టర్ లేని రాజకీయాలు, మీ క్యారెక్టర్లెస్, మీరు ఒక వికృత బురదలో పురుగులు లాంటి రాజకీయాలు మీకు. కనుక మీ పురుగులతోటి మేము ఇప్పుడు మా సమస్యలు చెప్పుకుంటాం రాము. అది వచ్చారని ఎవరు చెప్పారు నీకు? చెప్పారు ఎవరన్నా? చెప్తే చెప్పు, ఒకవేళ సాక్ష్యం చెప్తే చెప్పు. బుద్ధి ఉండాలి మాట్లాడటానికి. వాళ్ళిద్దరు చైతూ చెప్పాడా, సమంత చెప్పిందా మేమిద్దరు విడిపోవడానికి కేటీఆర్ కాదు. నీకు రాజకీయంగా క్రోధం ఉంటే రాజకీయంగా తీర్చుకో, రాజకీయంగా మాట్లాడు. సమాజం అలా చేత కాక ఫోన్ ట్యాపింగ్ అన్నారు, అక్కడ ఏమి దొరకలేదు, ఇంకోటి అన్నారు, ఎక్కడ రకుల్ ప్రీత్ సింగ్ ఏమి దొరకలేదు. ఆడపిల్లల మాటల పేర్లు తీసుకొచ్చి పబ్బం గడుపుకుందాం అనుకుంటున్నారా? రకుల్ ప్రీత్ సింగ్ అంటే ఒక ప్రెసిడెంట్, అప్పుడు ఆ టైంలో ఆయన వైస్ ఇదే డిప్యూటీ సీఎం ప్లస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ.
ఆయన దగ్గరికి అమ్మాయి మీద ఏదో ప్రాబ్లం వస్తే అమ్మాయికి డ్రగ్స్ వాళ్ళందరూ వస్తే ఆ పొజిషన్లో ఉన్న కలవటానికి వస్తే బెడ్ మీద పడుకున్నట్ట, కలవటానికి వస్తే డ్రగ్స్ ఇచ్చినట్ట. ఈ చిల్లర బుద్ధులు మీ బుద్ధులయ్యి, మీ నీచపు లక్షణాలయ్యి, మీ నీచుల కోరి అలవాట్లు అలాంటివి. కలబడితే చాలు, అమ్మాయి కనబడితే బెడ్రూమ్లోకి వెళ్ళడం మీ బుద్ధులు, మీ రాజకీయాల బుద్ధులు. అమ్మాయిలు తార్చి పదవులు పొందడం మీ బుద్ధులు, కాదు మాకు కాదు. మీ అలవాట్లు మాకెందుకు అంటగడతారు? మీకు అమ్మాయిలు తార్చి మంత్రి పదవులు పొందడం, అమ్మాయిలు తార్చి పదవులు పొందడం, డబ్బులు మూటలు ఇచ్చి మీ బతుకులు అలాగే ఉంటాయి. మీ బతుకులు అలా ఉంటాయి కనుక మావి కూడా అలా అనుకుంటే ఎట్లా? నాగార్జున అంటే నా నోట మాట మాట్లాడటానికి కూడా నీకు ఆడదానికి ఎలా వచ్చిందో నీకు ఇవాళ సమాజం మొత్తం ఆడవాళ్ళు మొత్తం అందరూ సురేఖను నిలదీయాలి. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ మాటను వాపసు తీసుకుని క్షమాపణ చెప్పమని. ఇవాళ కేటీఆర్కి అయితే ఇంత జరుగుతున్నా కూడా మరి సార్ అంటే ట్వీట్ ద్వారా వాళ్ళు స్పందించారు కానీ మరి ఎటువంటి ప్రెస్ మీట్స్ కూడా పెట్టలేదు నాగార్జున గారు. పెట్టరమ్మా, నాగార్జున క్యారెక్టర్ అది. ఎందుకంటే నాగార్జున ఇవాళ కూడా స్పందించాడు. నాగార్జున ఎప్పుడంటే ఈ రాజకీయాల కమెంట్లు అసలు స్పందించాడు. అదే చిల్లరగా వాళ్ళంతా ఏదో అవసరం కొద్ది ఎప్పుడు మాట్లాడి ఇవాళ ఏ పార్టీలో ఉంటారు, రేపు ఏ పార్టీలో ఉంటారు, ఏ కండువా కప్పుకుంటారు, ఏ సిద్ధం వాళ్ళు ఎక్కడ లక్ష్మి కెమిలియన్ బతుకులు వాళ్ళ మాటల గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి అని పట్టించుకోడు. ఇవాళ కూడా ఎందుకు పట్టించుకోడు? వ్యక్తిగతంగా తనని దోషం. మామూలుగా ఉంటే పట్టించుకోడు, గతంలో ఎప్పుడు పట్టించుకోవాలి. ఈ వ్యక్తిగతంగా తనని ఒక తప్పుడుగా కోడలను పంపించాడు. ఈ మాట జిగుత్సాకరంగా ఉంది. ఆ మాట మనకే అసహ్యంగా ఉంది. ఇంకెంత బాధపడతాడు కనుక స్పందించు క్షమాపణ చెప్పన్నాడు, క్షమాపణ చెప్పింది. దాంతో అడగబోతున్నాను అంటే ఓవరాల్ ఇంత పెద్ద రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి హోల్ ఆంధ్రప్రదేశ్ అడుగుతల సినిమా ఇండస్ట్రీ ఎన్ని వర్గాలుగా అన్ని కూడా స్పందించాయి. అయితే ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సారీ చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరు అంటారు? ఇప్పుడు కరెక్ట్ గా సారీ కూడా సరిగ్గా చెప్పాల. మీరు బాధిస్తే అంటే బాధిస్తుందో లేదో తెలియదు. నువ్వు ఒక ఆడదానికి తెలీదా? ఒక ఆడదాని మీద ఇలాంటి మాట అంటే బాధిస్తుందో లేదో తెలీదా? బాధిస్తే క్షమాపణ అంట. సరే పవన్ మనాడు నాగార్జున ఏంటంటే ఇనఫ్ ఈజ్ ఇనఫ్, ఆ దరిద్రులతోటి ఆ చట్టాలు ఆ పెంట మీద రాయొద్దు మనం చూసి దరిద్రాన్ని ఇగ్నోర్ చేస్తారు. అందుకని అతను ప్రెస్ మీట్ పెడితే అందరూ ట్వీట్లు చేస్తున్నారు కానీ అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం. కానీ అతను ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది. కానీ అతను నైజం కాదమ్మా, అది మీలాంటి చిల్లరాడు కాదు. అతను క్లాసిక్ పర్సన్. ఏ మాటలు ఎక్కడ గొడవలు ఉండవు, ఎప్పుడు ఏది వ్యాపారం చేసినా యాక్ట్ చేసినా ఎవరితోటి చాలా సాఫీగా డీసెంట్ గా జెంట్లుగా వెళ్ళిపోతూ ఉంటాడు. తన డబ్బు తను బాగా నిలబెట్టుకుంటాడు, సంపాదించుకుంటాడు. అదే మీ డబ్బు దొబ్బడు, మీలాగా రాజకీయ నాయకులాగా ఇతరులు పేదల డబ్బు దొబ్బడు. తను కష్టపడి సంపాదించింది తన దీని మీద కాపాడుకుంటాడు. అదే మీలాంటి చిల్లర బుద్ధులు లేవు. కనుక మీలాగా చిల్లరగా మాటకు మాట అచేతకు మాట చిచి అని ఇగ్నోర్ చేస్తాడు. అందుకని ఓవరాల్ గా ఈ కన్వర్జేషన్ కి ఏమంటారు మీరు? ఇది సురేఖ బుద్ధి తెచ్చుకోవాలమ్మా. సురేఖ కాదు, సురేఖకి బుద్ధి చెప్పాలి ఈ సమాజంలో ఉన్న ప్రతి ఆడవాళ్ళు. ఇలాగో ఆడపిల్లని హీరోయిన్ అంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? హీరోయిన్ అయినా ఆడకూతురే కదా, నిన్నంటే ఇంత రోషం వచ్చింది నీకు ఆడపిల్లలు అన్న కరెక్ట్ అని ప్రజలందరూ అమ్మాయి నిలదీయాలి, ఎక్కడికక్కడ నిలదీయాలి. అందరు ప్రతి ఆడవాళ్ళు ఒక సమాధానం అంటే ఒక అమ్మాయిని అనుకుంటే మీరు పొరపాటు ఇలాగ అంటానే ఉంటారు. ఆడ సమూహాన్ని ఆడ సమాజాన్ని అన్నట్టు ఆడ సమాజాన్ని కించపరిచినట్టు అమ్మాయి అంటే నాగార్జున మీద అంటే నాగార్జున వెళ్ళమంటే వెళ్తుందా అమ్మాయి? అంత చీప్ క్యారెక్టర్ అమ్మాయి. అసలు మాట్లాడు నాగార్జున వైపు తప్పు మాట అట్లా ఉంటే దానికి ఈ రకంగా ఆలోచిస్తే కూడా అంటే నాగార్జున వెళ్ళమంటే ఎవరి దగ్గరికి వెళ్ళి పడుకోమంటే ఎవరి దగ్గరికి వెళ్ళి పడుకో, అంత చీప్ పిల్ల. ఇద్దరు క్యారెక్టర్ అసాసినేట్ చేసింది కదా. ఆ ప్రతి ఆడవాళ్ళు ఇది దీన్ని ఖండించాలి. ఇది కరెక్ట్ కాదు. ఆ అమ్మాయిని అంటే మా ఆడ జాతిని అన్నట్టే అని మీరు స్పందించాలి. లేకపోతే రేపు మిమ్మల్ని అంటారు. వీళ్ళ భాష వీళ్ళ ఇది రేపు ఎవరినైనా అంటారు. కనుక ఆడవాళ్ళందరూ స్పందించాలి. అమ్మ తల్లి సురేఖ, నువ్వు ఒక మంత్రివి అని గుర్తుపెట్టుకో. నువ్వు వీధి రౌడీవి కాదు. నువ్వు సారా అంగడిలో అల్లరి చేసేదానికి కాదు. నువ్వు ఒక మంత్రిగా ఆ మర్యాద కాపాడుకోమ్మా. చిల్లరవంశీ గారికి కాల్ చేసిన, రాజేష్ కాల్ చేసిన ఆ టైంలో రిమూవ్ చేయడం అంటే అప్పుడు నా మైండ్ సెట్ ఒకవేళ ఏమన్నా అయితే అంటే నేనేమో ఆయన ఆలోచించుకుంటా అంటే అసలు నాకు ఎలాంటి రెస్పాన్స్ ఏం లేదు. అసలు ఎందుకు రిమూవ్ చేసినారు, రీజన్ చెప్పకుండా రిమూవ్ చేసినారు. కొన్ని చాలా కాల్స్ చేసిన తర్వాతకి రాజేష్ నువ్వు ఇట్లా వీడియో చేస్తా అన్నావు కదా, అది సార్కి నచ్చలేదు సో రిమూవ్ చేసినారు అని అన్నారు. సో దీనికి బ్యాక్ ఏంటంటే నేను 1 వీక్ ముందు వేర్ హౌస్ లో స్టాఫ్ తక్కువ అయితే మా వాళ్ళిద్దరు ఉన్నారు,
వాళ్ళు అడిగినారు, అక్కడ వంశీ వాళ్ళ మమ్మీ అడిగినారు. నేను ఇద్దరిని తీసుకొచ్చిన, ఒకళ్ళు ఆదిలాబాద్ నుంచి ఒకళ్ళు ఖమ్మం నుంచి తీసుకొచ్చిన ఫస్ట్ డే వర్క్ చూసి చెప్తా అన్నారు, ఓకే అన్నారు. అప్పుడు నేను మా బావ వాళ్ళ ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్ళేది వచ్చేది. బట్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి బయట ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నేను బిఎన్ రెడ్డిలో రూమ్ తీసుకున్నా. 2 months రెంట్ పే చేసిన. అలాగే అప్పుడు గ్రాస్ నియర్లీ 20,000 నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన. వాళ్ళు వచ్చినారు, ఇంక ఇక్కడ ఓకే ఫిక్స్ అయినారు కదా, మంచి చేసుకోవచ్చు, ఇక్కడ దగ్గర ఉంటుంది వచ్చిపోవచ్చు అనేది తీసుకున్నా. అప్పుడు వాళ్ళు వచ్చినారు, వాళ్ళని 1 week లో వాళ్ళని వద్దన్నారు, నన్ను రిమూవ్ చేసినారు. సరే వాళ్ళంటే చెప్పినారు వద్దు అని చెప్పినారు, బట్ నన్ను అన్ఎక్స్పెక్టెడ్ గా తీసేసినారు. నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే ఒక మోటివేషనల్ స్పీకర్ గా అంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. అంటే అట్లా రిమూవ్ చేసినారు, నైట్ 10కి మళ్ళీ రిమూవ్ చేసినారు కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. బట్ అక్కడ ఆ ప్లేస్ లో ఉన్నది అతనే కదా, ఒక మోటివేషనల్ స్పీకర్ కి ఆ బాధ ఏందో తెలుసు. బట్ నన్ను అలా రిమూవ్ చేయడం నాకు చాలా బాధ అనిపించింది. సరే నేను వీడియో తీయడం చెప్పడం అనేది తప్పే, ఓకే అనిపిస్తలే నీకు? సరే సరే తప్పు, సిల్లీ రీజన్ అనిపిస్తలేదా? నాకు అనిపించలేదు. ఆ వీడియో తీస్తా అంటే గ్రూప్ లోకి రిమూవ్ చేశారంటే జనాలు కూడా నమ్మలేకపోతారు. నా దగ్గర ప్రూఫ్ ఉన్నది, ఒకసారి చూపిరా ప్రూఫ్ ఏముందో. అంటే రిమూవ్ చేసినారు, గ్రూప్స్ లో నుంచి రిమూవ్ చేసినారు. అదే ఎందుకంటే అంటే అదే ఓకే రావచ్చు, కామెంట్ రావచ్చు. ఎందుకంటే ఏంటంటే మోటివేషనల్ స్పీకర్ ఉండి లైక్ ఆ గ్రూప్ లోకి వెళ్ళి సో ఒక వీడియో తీసుకోవడానికి తప్పులేదు, ఎందుకంటే అడగడానికి తప్పులేదు. బట్ ఓకే భరత్ నువ్వు ఇట్లా చేయడం నాకు నచ్చలేదు. సరే నాకు ఒక మాట చెప్పు, నాకు ఒక మాట చెప్పి భరత్ నువ్వు ఇట్లా అంటున్నావు నన్ను ఇట్లా గ్రూప్ లో ఇట్లా వీడియో చేస్తున్నావు కదా, నాకు నచ్చలేదు. ఓకే నేను నీకు సపోర్ట్ చేస్తా, ఎందుకంటే నువ్వు చేసేది న్యాచురల్ ఫార్మింగ్ చేస్తా అంటున్నావు కదా, ఓకే నువ్వు చెయ్యి. వంశీ ఫార్మ్స్ ఇంజాపూర్, గచ్చిపల్లి టీమ్, ఇంజాపూర్ స్టోర్, వేర్ హౌస్ టీమ్, వంశీ ఫార్మ్స్. ఓకే సో అన్నిటికీ ఎట్ టైం ఒకటే రోజు రిమూవ్ చేశారు? ఎట్ ఏ టైం ఒకసారి రిమూవ్ చేసి. ఓకే ఆకుల రాజేష్. ఓకే డన్నా. ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా, సరే నేను వీడియోస్ తీస్తా అని చెప్పడం సరే సరే నేను ఒప్పుకుంటా అన్న. అంటే వ్యూవర్స్ మళ్ళీ ఏమనుకుంటా, సరే నేను ఒప్పుకుంటా, తప్పు ఒప్పుకుంటా. బట్ నాకు ఒక మాట చెప్పి సరే భరత్ నువ్వు ఇట్లా చేద్దాం అనుకుంటున్నావు కదా, ఇట్లా నాకు నచ్చలేదు, సరే అందుకనే ఇప్పటి నుంచి 1 week ఇంకొక 1 week ఛాన్స్ ఇస్తున్నా, ఏమైనా చూసుకో, ఈ 1 week నుంచి తర్వాతకి రావద్దు అని చెప్తే ఓకే డన్. నేను నాకు వంశీ గారు అంటే వాళ్ళ అన్న అంటే చాలా ఇష్టం ఇంతకుముందు, ఎందుకంటే మంచి మోటివేషనల్ స్పీకర్స్ కదా, వాళ్ళు మంచి కంటెంట్ ఇస్తారు అనేది నాకు ఉండదు. బట్ ఆ రోజు నన్ను అట్లా చేయడం నాకు మొత్తం అనేది హోప్, అంటే రీల్ ఒకటి ఉన్నది రియాలిటీ ఒకటి ఉన్నదని నాకు అనిపించింది ఆ రోజు. అంటే మోటివేషనల్ మంచి వీడియో చెప్తారు, అంత మంచినే చెప్తారు. బట్ నా దగ్గరకు వచ్చేసరికి ఒక 1 week ముందు సరే భరత్ ఇప్పటి నుంచి వద్దు, 1 week తర్వాత నుంచి వద్దు, నువ్వు ఇట్లా వీడియో చేస్తా అన్నావు కదా వద్దు, ఓకే డన్. నువ్వు న్యాచురల్ ఫార్మింగే చేద్దాం అనుకుంటున్నాను కదా, సరే మీకు ఎంతో కొంత ల్యాండ్ అయితే మీ దగ్గర ఉంటుంది కదా, అక్కడ చెయ్యి, నేను నీకు సపోర్ట్ చేస్తా, నీ దగ్గర నుంచి నేను కొనుక్కుంటా, అట్లా చెప్పొచ్చు కదా. ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్ వెజిటేబుల్స్ ఆర్గానిక్ వెజిటేబుల్సే కదా. చాలా బాధ అనిపించింది. ఓకే సో తర్వాత రాజేష్ గారు చెప్పిన మాట అది మీతో ఆ వీడియో తీస్తా అన్నందుకు నిన్ను రిమూవ్ చేయమని చెప్పి. ఈ రాజేష్ అనే వ్యక్తి ఎలా ఉండేవాడు? అంటే మంచినే ఉండేది, అందరితో మంచినే ఉండేది. మరి ఇప్పుడు బయటకు వచ్చి అలా ఉండే ఇలా ఉండే అని చెప్పి వంశీ గురించి కూడా చెప్పడం మనం చూస్తున్నాము. అంటే నేనైతే వంశీ గారితో అయితే ఫుల్ టైం అయితే ట్రావెల్ చేయలేదు కదా, జస్ట్ నేను ఆఫీస్ లో ఉండేది, ఇట్లా చూసుకునేది. వంశీ గారు మా దగ్గరకు వచ్చినప్పుడు మంచినే ఉండేది, మంచినే మాట్లాడేది. బట్ అతను టోటల్ గా సాతో ట్రావెల్ చేసినారు కాబట్టి అతనికి తెలుసు. ఓకే సో ఏం అర్థమైంది మీకు? అంటే 3 months వర్క్ చేస్తారు కాబట్టి సో ఏం గమనించారు మీరు అతని దగ్గర నుంచి? ఒక్కటే ఏంటంటే మోటివేషనల్ స్పీకర్స్ గా చాలా మంచి మోటివేషనల్స్ ఇస్తారు. అవును. ఒకటి నన్ను రిమూవ్ చేసినప్పుడు రియల్ గా మోటివేషనల్ స్పీకర్స్ అయితే ఇట్లా ఒకళ్ళు బాధ అర్థం చేసుకుని ఇట్లా అయితే రిమూవ్ చేయరు, ఏదో ఒకటి చెప్పి అయితే రిమూవ్ చేస్తారు అనేది ఒకటి అనిపించింది. ఇంకొకటి వీడియోస్లలో ఊకే ఆర్గానిక్ అని చెప్పడం, అండ్ ఇంకొకటి ఏంటంటే మా దగ్గర ఫార్మింగ్ చేస్తున్నాం, ఇవన్నీ మానవే ఇట్లా చెప్తారు. అంటే వీళ్ళు చేసినట్టే చెప్తారు, బట్ వీళ్ళు ఎక్కడ చేసి. అంటే ఆ వంశీకి నిజంగా లేదు ఫీల్డ్ పొలం అనేది లేదు అక్కడ. దాంట్లో అదే 3 ఎకరాలలో కేవలం బీరకాయను బెండకాయ పండించినారు. అవే సేల్ చేసినాం. ఓకే లైక్ ఇంకొకటి కూడా వస్తుంది, అమ్మాయిలను ఈజీగా మార్చేస్తాడు అని చెప్పి కూడా వంశీ పైన ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే 3 months వర్క్ చేశారు, 3 months వర్క్ చేసిన, బట్ అది నేను అతనితో ట్రావెల్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు. బట్ ఇంకొకటి ఏంటంటే బ్రాండ్ అంబాసిడర్ గా ఒక అమ్మాయే ఉండాలి అనంత అయితే నాకు వద్దనిపిస్తుంది. ఎందుకంటే
వాళ్ళకి తెలుసు తెలియదు. ఓకే, తెలిసిన వాళ్ళు అయితే ఓకే, తెలియని వాళ్ళు అంటే ఒక ఫార్మ్ అగ్రికల్చర్ అంటే ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి. ఒక ఎట్లా చేస్తారు ఏంది అనేది ఎవరో తీసుకొచ్చి బ్రాండ్ అంబాసిడర్ కానీ పెట్టాల్సిన అవసరం లేదు. బట్ చాలా మంది అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఉంటారు సార్, మెన్స్ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ఉంటారు కదా, ఏమైంది కావాలి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి వీళ్ళకైతే ఇంకా బాగా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారేమో వీళ్ళు. ఓకే, వాళ్ళని తీసుకునే బదులు వీళ్ళని తీసుకుంటే యూజ్ అవుతుంది కదా. అంటే ఈ ఇష్యూ నీకు తెలియదు అంటావు అమ్మాయిలకు సంబంధించి? ఓకే, అంటే 3 months నుంచి ఎప్పుడు మీరు గమనించాలి. ఓకే డన్. ఇంకోటి ఎక్కువ తాగుతాడు, సో తనకి నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. టీమ్ కి ఎప్పుడైనా దావత్ ఇవ్వడం జరిగిందా? నేను అసలు నాకు తెలియదు. 3 months లో ఎప్పుడు ఏ రోజు? వంశీ గారి బర్త్డే అప్పుడైతే మాకు బిర్యానీ అనేది దావత్ ఇచ్చినారు, బట్ డ్రింకింగ్ అనేది అయితే ఎప్పుడు లేదు. ఓకే, డ్రింకింగ్ ఎప్పుడు లేదు. నేను చూసినప్పుడు అయితే ఎప్పుడు లేదు, నాకు తెలియదు. ఓకే, సో అంటే గచ్చిబౌలి కాకుండా ఈ వంశీ ఫామ్ కి సంబంధించి కూడా హనీ, ఆ హనీ బాగా ఫేమస్, చాలా ప్యూర్ ఉంటది హనీ అని చెప్పి కూడా ఆ వంశీ ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. సో తన స్టేటస్ కూడా బాగా హనీకి సంబంధించి పెడుతుండేవాడు కదా. మీరు ఉన్నప్పుడు మీరు గమనించింది ఏంది ఈ హనీ విషయం? నిజంగా ప్యూరా? అంటే నేను ఫేస్ చేసింది అయితే అది రియల్ గా ప్యూర్ అనేది అయితే నాకు తెలియదు, బట్ రేజ్డ్ ఆన్ కంప్లైంట్స్ అయితే ఇది డాబర్ హనీ లెక్క ఉన్నదని అయితే కొంచెం కంప్లైంట్స్ అయితే వచ్చినప్పుడే నేను ఫేస్ చేసి. ఎక్కువ ఏ కంప్లైంట్స్ వస్తుంటాయి? ప్రోడక్ట్ పైన కంప్లైంట్స్ ఎక్కువ వస్తుంటాయి అంటే ప్రొడక్ట్స్ అంటే మాక్సిమం అయితే హనీ మీద వచ్చేది. అంటే కాల్స్ వచ్చేది అయితే తక్కువ వచ్చినా ఒక 2-3 కాల్స్ వచ్చినా కానీ హనీ మీద వచ్చేది, ఇంకా వేరే ప్రొడక్ట్స్ మీద అయితే రాకపోతే. ఓకే, బట్ ప్రైస్ హై ఉందని అయితే కస్టమర్స్ కొంచెం అని చెప్పేది. అంటే ఇట్లా మేము కొనుక్కుందాం అంటున్నాం కానీ తీసుకుందాం అనుకుంటున్నాం కానీ కొంచెం ప్రైస్ హై ఉన్నది కదా అని అయితే అనేది. ఓకే, సో ఈ మొత్తానికి ఈ స్టోరీ లైక్ ఈ ఇష్యూ చూస్తుంటే నీకేమనిపిస్తుంది? లైక్ అంటే ఎందుకు తెరపైకి వద్దాం అనుకున్నావు? ఎందుకో ఇంటర్వ్యూస్ ఇద్దాం అనుకున్నావు? నేను ఇంటర్వ్యూస్ ఇద్దాం అనుకుని అయితే ఏం అనుకోలేదు, బట్ ఒకసారి ఇచ్చినాం కాబట్టి అది ఏందో ఇంతకుముందు ఏంటంటే నేను ఇట్లా ఇంత ఇన్ఫర్మేషన్ ఏం మాట్లాడలేదు, బట్ బేస్డ్ ఆన్ కొంచెం అడిగినారు కాబట్టి నేను ఇస్తున్నా. అవును, అది మేము అడిగినాం ఎందుకంటే మీరు వచ్చారు మాట్లాడారు, ఎలిగేషన్ వేశారు కాబట్టి వాస్తవాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నంలోనే మేము ఉంటాం ఎప్పుడు. సో అందుకోసమే పిలవడం జరిగింది. ఒకటే ఏంటంటే ఫార్మర్స్ నుంచి తీసుకొచ్చుకొని స్టోర్ లో అమ్మండి, అది కొంచెం ప్రైస్ ఫార్మర్స్ తీసుకొస్తారు కాబట్టి కొంచెం ప్రైస్ తగ్గుతుంది. అంటే రాబడి తక్కువ ఉన్నా కానీ కొంచెం ప్రైస్ తగ్గియచ్చు అనేది నా కాన్సెప్ట్. అది మీరు అదొకటి అంటే వంశీ ఫార్మ్స్ లో అదొకటి చేస్తే బాగుంటది, ఫార్మర్స్ నుంచి తీసుకొచ్చి బాగుంటది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక 3 acres కాకపోతే ఇంకొక 2 acres తీసుకొని మంచి ల్యాండ్ తీసుకొని మంచిగా వీళ్ళే వెజిటేబుల్స్ బయట అగ్రికల్చర్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. అంటే బీఎస్సీ చేయలేక ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక ఉండి బీఎస్సీ చేయలేక ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మంచిగా ఫార్మింగ్ చేసి వీళ్ళే ఫ్రెష్ గా ఆర్గానిక్ వెజిటేబుల్స్ వీళ్ళ ఫామ్ లో పండించి అవి తీసుకొచ్చి స్టోర్ లో పెడితే బాగుంటది అని అయితే నా ఆలోచన. ఓకే, అంటే మీరు వేస్తున్న ఎలిగేషన్ ఏంటంటే సో ఆ కంపెనీ నుంచి కాకుండా ఫార్మర్స్ నుంచి డైరెక్ట్ కొంటే బాగుంటది అని చెప్పి ఒకటి చెప్తున్నారు. ఇప్పుడు తీసుకొచ్చే ప్రొడక్ట్లు కొన్ని ఫార్మర్స్ నుంచి తీసుకొస్తున్నాం, కొన్ని కంపెనీ అంటున్నారు. ఆ కొన్ని కానీ కంపెనీ నుంచి తీసుకురాకుండా ఫార్మర్స్ నుంచి అదొకటే మీరు తనపై చేస్తున్న ఎలిగేషన్, అదొకటే అంటారు. సో తనకు సంబంధించి కానీ తనకి అమ్మాయిల విషయం కానీ ఇలాంటి ఎలిగేషన్స్ అయితే మీరు వేస్తలేరు. తన చూడలేదు కాబట్టి నేను చెప్పలేము. ఓకే, మొత్తానికి మీకు అదొకటే ఇబ్బందిగా ఉండే, సో అదొకటి చెప్తున్నారు మీరు. ఓకే, సో మిమ్మల్ని తీసేస్తారు కాబట్టి ఆ బాధ మీపై ఉంది. అవును. ఓకే, లైక్ వితౌట్ రీజన్ మిమ్మల్ని తీసేస్తారు కాబట్టి సో మీరు దాన్ని అడుగుతున్నారు అంతే. నాకు వన్ అంటే చెప్పి తీసేస్తే బాగుండదు, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా, బట్ చెప్పకుండా తీయడము అండ్ ఆ టైంలో గ్రూప్స్ లలో రిమూవ్ చేయడము. అంటే ఇప్పుడు రాజేష్ అనే వ్యక్తి కూడా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నాడు, మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే మీరు కూడా పక్కన కూర్చొని ఇద్దరు కలిసి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. సో తనే చెప్పడం మనం చూస్తున్నాం, లైక్ తన ఎక్కువ తాగుతుండేదో అడవిలా అదే అంటున్నా. అంటే తను మీతో ఎప్పుడైనా షేర్ చేసుకోవడం ఇట్లాంటి అయితే ఏం చేయలేదు. జస్ట్ మనం ఆఫీస్కి వెళ్ళినామా, ఆఫీస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫోన్ చేసినామా, మాట్లాడినామా, రావడమా. ఇప్పుడు రాజేష్ చేసిన ఎలిగేషన్స్ నమ్మొచ్చు అంటావా? అది నేను చెప్పలేను కదా, నేను ఇంటర్వ్యూ ఇచ్చా కాబట్టి అడుగుతున్నా. ఇంటర్వ్యూ చేసినా గానీ అతను ట్రావెల్ చేసిండు, అతనికి తెలుసు. వంశీని కూడా నువ్వు 3 months నుంచి చూసావు కాబట్టి సో రాజేష్ చేసిన ఎలిగేషన్ నమ్మొచ్చా? అంటే నేను చూస్తే నిజంగా నేనున్నప్పుడైతే నాకు తెలిసింది అయితే తెలియదు. అంటే జస్ట్ మా దగ్గరకు వచ్చేది, మాట్లాడేది, వెళ్ళేది. అట్లాంటప్పుడు నేను ఎప్పుడు చూడలేదు కదా, నేను ఎట్లా చెప్పలేను కదా. ఓకే, సో చూడలేవు. నేను రియల్ గా ఓకే చూసి ఇట్లా ఫేస్ చేస్తే ఏదైనా ఎవరైనా అంతే
ఏదో ఇట్లా ఒకళ్ళు చెప్పినారు కానీ మనం ఎలిగేషన్ చేస్తే తప్పు అవుతుంది. ఇప్పుడు రియల్ గా మనం వాళ్ళ ముందు చూసి ఇట్లా మనం ఫేస్ టు ఫేస్ చూసి ఓకే రియల్ గా జరిగితే దెన్ నీకు చెప్పొచ్చు నేను ఓకే ఇట్లా చేస్తారు ఇట్లా అని చెప్పొచ్చు. బట్ నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి నేను చెప్పలేమని కదా. అతను రాజేష్ అనాథంగా నాకు ఎప్పుడు షేర్ చేయలేదు ఇట్లా. మేము ఎప్పుడు నమ్ముతావు వాస్తవాలు నమ్మను నేనైతే. ఓకే, సో చివరిగా మీ వంశీకి చెప్పాలంటే ఏం చెప్తావు? ఈ వీడియో చూస్తే మీ సార్కి వంశీకి చెప్పాలంటే ఏం చెప్తావు అంటున్నా? మీరు డైరెక్ట్ గా ఫార్మర్స్ దగ్గర నుంచి టోటల్ గా వంశీ ఫార్మ్స్ లో ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకురావండి. ఓకే. అండ్ వెజిటేబుల్స్ వరకు ఇప్పుడున్న 3 acres కాకుండా ఇంకొక 2 acres తీసుకొని మంచిగా అందులోనే ఫార్మింగ్ చేసి మంచిగా ఫ్రెష్ వెజిటేబుల్స్ మీ స్టోర్ లో పెట్టండి. ఓకే. బయట నుంచి ఎక్కడి నుంచి తీసుకురాకుండా మీరే ఫార్మింగ్ చేసి వెజిటేబుల్స్ వరకు పెట్టండి. సరే ప్రొడక్ట్స్ అంటే ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టండి. సో ఫైనల్లీ ఎప్పుడో ఒక